చిన్న ప్రార్థన చేద్దాం. ఆలస్యమైందని కంగారు పడకండి. కొన్ని విలువైన వాక్యాలు విని మనం ఇంటికి బయలుదేరదాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, సందర్భాన్ని పురస్కరించుకుంటూ వాక్యపు వెలుగులో తండ్రి మమ్మల్ని మేము ఇంకా పరీక్షించుకోవడానికి పురాతనమైన కొన్ని సందర్భాల్లో నుంచి మాతో మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం. వచ్చిన వారి హృదయాలు తాకేలా తండ్రి పరిశుద్ధాత్మని యొక్క తండ్రి సహాయమును మాకు అనుగ్రహించండి. తమ్ముడిని, తన యొక్క కష్టాన్ని తండ్రి, తన యొక్క ప్రయాసని తండ్రి దీవెనకరంగా మార్చండి తండ్రి. ఎవరైతే తండ్రి ఇప్పటి వరకు పాటలు పాడారో వారిని కూడా తండ్రి మీరు ఆదరించండి. సంగీతకారులను, సువార్థికులను, వేదిక మీద ఉన్న దైవజనులను, వచ్చిన ప్రియులను, విశ్వాసులను అందరినీ తండ్రి మరింత మీ వాక్యముతో నింపుతారని కోరుతూ దీవిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఈరోజు తమ్ముడి యొక్క అనుభవాల్లో నుంచి లేదా తన యొక్క గతంలో నుంచి తనకు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, పరిధిని బట్టి, ఆయన వెలువరించిన కీర్తనను బట్టి సందర్భానుసారంగా కొన్ని పురాతనమైన సంగతులు మనం నేర్చుకుందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు ఓకే. జాగ్రత్తగా కొన్ని సంగతులు విందాం. క్రైస్తవ సార్వత్రిక సంఘంలో పాటలకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆ పాటలను గూర్చిన అవగాహన మనకు అవసరం. ఈరోజు ఎలా పడితే అలా సొసైటీలోకి పాటలు వస్తున్నాయి. పక్కా సినిమా ట్యూన్స్ తీస్తున్నారు. కొంతమంది ఉన్నారు పెద్ద సంఘాలే, వాళ్ళ పేర్లు చెప్పకూడదు, పక్కా హిందీ సాంగ్స్ తెలుగులో క్రిస్టియన్ సాంగ్స్ అయిపోతున్నాయి. అవి హిందీ సినిమా సాంగ్లు అన్నమాట. అది తెలియకుండా గొప్ప ఆరాధన మనం చేసేస్తుంటాం. పరలోకం థూ అంటుంది అన్నమాట. అవి సినిమా సాంగ్స్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాటలు రాస్తున్న వాడికి బైబిల్ తెలియాలి. పాటల చుట్టూ తన సారమును పుణుకు పుస్తున్న వాడికి వాక్యము తెలియాలి. గాలిగళ్ళందరూ వస్తే గాలిపాటలు వస్తాయి. అందుకే వాక్యానుసారమైన నడిపింపు లేనప్పుడు లోకానుసారమైన నడిపింపులు ఎక్కువ అవుతాయి. తమ్ముడిని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తమ్ముడు సన్నగా ఉన్నప్పుడు తెలుసు, కొంచెం అయ్యాడు. తమ్ముడు నేను రాత్రి కూడా డిస్కషన్ చేశాను. నెక్స్ట్ ఇంకా బెటర్ అవుట్పుట్ రావాలి, ఇంకా 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 పాట అంటే ఇలా ఉండాలిరా అన్నట్టు ఉండాలి. బాగుంది, ఇంకా బాగుండాలి. బాగుంది, ఇంకా బాగుండాలి. సాంగ్ మీద సాంగ్, పాటను మించి పాట రావాలి. అలా రావాలి అంటే వాక్యపు యొక్క ఒత్తిడిలో మనం ఉండాలి. వాక్యం యొక్క బరువులో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు పాటలు బాగుంటాయి. ఈరోజు మీరు చూడండి, ఈరోజు పాటలలో భక్తి లేదు. ఈరోజు పాటలలో లౌకికమైన అలవాట్లు ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు పాటలు చూడండి, వేదనలో, బాధనలో, రోగాల రోదనల మధ్య రాగాలు తీశారు అప్పుడు భక్తులు. అనుభవాల మధ్య రచనలు బయటికి తీశారు. ఇప్పుడు కాస్త గిటార్ వస్తే చాలు, అదో ట్యూన్. నేను విమర్శించట్లేదు, మనల్ని మనం సరి చేసుకుందామని చెప్తున్నాను. ఇప్పటివరకు సాగింది. ఇప్పుడే కొంచెం మెలకు వస్తుంది కొంతమందికి, పెద్ద తలకాయలకి. నిజమే, ఈ ఐడియా సింగర్లని, ఈ సినిమా యాక్టర్లని, ఈ కాలు సంబరాల్లో పాడే వాళ్ళతో కాదు, దేవుని పిల్లలతో పాడించాలని ఇప్పుడే మెలకు వస్తుంది. ఫైట్కి ఫలితం వస్తుందని ఈ మధ్య నాకు అర్థమైంది. స్టార్టింగ్లో నేను అడిగినప్పుడు నా మీద తిరగబడిపోయారు. రకరకాల కౌంటర్లు చేస్తారు. బయట వాళ్ళు పాటలు పాడకూడదు, దేవుని పిల్లలే పాటలు పాడాలంటావా అని నన్ను అన్నారు. అలా రకరకాల వ్యవహారాలు చేశారు. వాళ్ళకి రాను అర్థమైంది పానపరాగాలతో పాటలు పాడించకూడదని. తర్వాత దేవుని పిల్లలతో పాడించాలని మొన్న ఒక సాంగ్ నేను చూశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అలాంటి క్రైస్తవ బిడ్డలు పాడితే దేవునికి మహిమ. యేసుదాస్ పాడితే ఘనత దేవునికి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ విరిగి నరిగిన స్వరం ఏసన్న పాడితేనే దేవునికి ఘనత వస్తుంది. గుర్తుపెట్టుకోండి.
స్వరాలు గమకాలు తెలిసిన వాళ్ళు పాడితే ఘనత వస్తుంది లేదు నాకు తెలియదు, కానీ దేవుని గుణగణాలు కలిగిన వారు పాడితే ఘనత వస్తుంది. చర్చిల్లో అలవాటు ఉన్న వారు పాడితేనే ఘనత వస్తుంది. అందుకే పాటల్లో వైరాగ్యం ఉండాలి, భక్తి వైరాగ్యం ఉండాలి, వాదార్పు ఉండాలి, ప్రేరణ ఉండాలి, దేవుని యొక్క నడిపింపు ఉండాలి. కొత్త పదాలు కాదు, తెలిసిన వాక్యపు పదాల్లో నుంచి అర్థాలు అర్థమయ్యేలా రాయాలి. మీరు ఇన్ని అనుభవాలు చెప్తున్నారు, మీరు ఎన్ని పాటలు రాశారు ఏంటని మీరు నన్ను అడగచ్చు. నేను రాయలేదు, కానీ రాసినవి రెండే, కానీ నేను చదివిన పాటలు ఎక్కువ ఉన్నాయి. పాటలు చదువుతారంటే చదువుతామనే 150 పాటలు రాసి బైబిల్లో పెట్టాడు. చదవాలి వాటి. అవి పాటలు కాదంటే నో, లెసన్స్, లైఫ్ లెసన్స్. అవి సాంగ్స్ కాదంటే కాదు, అవి జీవిత సత్యాలతో వెలువరింపబడిన బరువైన అర్థాలు. కీర్తన గ్రంథం అనేది మీరు చూడండి, బైబిల్కి మధ్యస్థపు పుస్తకంగా మనకు కనబడుతుంది. ఎందుకు? ఇంతటి వాక్యాన్ని దేవుని చిత్తానికి హృదయములా స్పందించే ఒక స్పందన కీర్తన గ్రంథం. ఆ కీర్తన గ్రంథంలో చాలా కీర్తనలు ఉన్నాయి. మోసే రాసినవి ఉన్నాయి, సొలొమోన్ రాసినవి ఉన్నాయి, ఆసాపు రాసినవి ఉన్నాయి, దావీదు మెజారిటీ సాంగ్స్ రికార్డ్ చేసినవి ఉన్నాయి. వాటిని చదువుతున్నప్పుడు వాళ్ళు ఎంత చక్కగా వాళ్ళ లైఫ్ని, దేవునితో ఉన్న వాళ్ళకున్న భక్తిని ఎంత చక్కగా రచనలోకి ఇరికించారో చూస్తున్నప్పుడు ఎప్పటికీ అనుభవాలు మనకు వస్తాయన్న ప్రశ్న మనకు అర్థం. నేను ఎందుకు చెప్తానంటే, ఒక అన్నగా, ఒక సహోదరుడిగా, ఒక మీకు తెలిసిన వ్యక్తిగా, ఉపదేశకుడిని ఎందుకు చెప్తున్నానంటే, పాటలు పాడుతున్నవారు, పాటల్ని సమకూరుస్తున్నవారు దేవునికి ఇంపైన ప్రజలుగా ఉండాలి. వచ్చి చూద్దాం ఒకసారి ఆమోసు గ్రంథం చూడండి. ఒకసారి ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 5:13 వచ్చినమ్మా. 12 వచ్చిన అని కూడా చూడండి. మీ పాపములు ఘోరమైనవి, దరిద్రుల యొద్ద. 23 వచ్చిన 5:23 మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీడి, మీ స్వరమండల నాదము వినుట నాకు మనస్సు లేదు. ఎందుకు మనస్సు లేదు? పైన చెప్తున్నాడు, నాకు దహన బలులను నైవేద్యాలను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలు మీరు అర్పించినను క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటలు, మీ బలులు, మీ స్వరమండల నాదాలు నేను చూడను. ఎందుకు చూడ ప్రభు అంటే, మీరు బాలేనప్పుడు మీ పాటలు నాకు ఎందుకురా అన్నాడు. నా మాట అర్థమైందా? అంటే ఒక పాట మనకి దేవునికి నచ్చాలన్నా, ఆయన నీతిని కనుపరచాలన్నా పాడేవాడు ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, దాన్ని ఆలాపన చేస్తున్న వారు ఇంపార్టెంట్. అంటే దేవుడికి ఒక పాట ఎప్పుడు మహిమను తెస్తుంది? ఇదిగో, మీరు బాగున్నప్పుడు మీ పాట చిన్నదైనా, అరమరక లోపాలున్నా, మీ స్వరాలు చక్కటి స్వరాలు కాకపోయినా, మీకు గమకాలు గ్రాంధిక పదాలు మీకు తెలియకపోయినా, నిఘంటువుల యొక్క అర్థాలు మీకు వెలువరించకపోయినా, మీరు బాగుంటే మీ స్వరం బాగోకపోయినా నాకు నచ్చుతారన్నారు. మీరు బాగుంటే మీరు ఇచ్చే చిన్న అర్పణ, ఆ 2 కాసులు నాకు నచ్చుతాయి, ఆ 2 పదాలు నాకు నచ్చుతాయి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, పాటలు అనేవి ఎంత ఇంపార్టెంటో క్రైస్తవ్యానికి, దాన్ని పాడుతున్నవారు కూడా అంతే ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఇందాక అక్క పాడుతున్నప్పుడు ఎప్పుడు నాకు అనిపిస్తుంది, అక్కతో ఎప్పుడైనా పాడించాలని. నిజంగానే ఆవిడేం సంగీత స్కూల్కి ఏమి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. నేను అడుగుతున్నాను, ఏమి రాను ముక్కుతో పాడినోలే స్టూడియోలో తెగ పాడినట్టు చూపిస్తున్నారు. ముక్కుతో, గొంతుతో చక్కగా పాడేవాళ్ళు తల్లులు, అన్నలు, తమ్ముళ్ళు చాలామంది ఉన్నాడు. అందాక తమ్ముడు ఎంత బాగా పాడుతున్నాడు. ఇలాంటి వాళ్ళతో పాటలు పాడిస్తే ఎంత బాగుంటుందని దేవుని దృష్టికి. అందుకే దేవుడు అంటున్నాడు, మీ పాటల ధ్వని నాకు నచ్చాలన్నా, మీ స్వరమండలాలు నాకు నచ్చాలన్నా, ముందు మీరు ఇంపార్టెంట్, అప్పుడు నాకు నచ్చుతారన్న. అందుకే చూడండి,
యేసుదాసు గారి పాటలు దేవుడికి నచ్చాయా, యేసన్న గారి పాటలు దేవుడికి నచ్చాయి అంటే దేవుడు అంటాడు పరలోకం అంటుంది. చెప్పండి. యేసుదాసు వద్దు, యేసన్నే ముద్దంటాడు. మరి యేసుదాసుకి నేను అడుగుతున్నాను, చాలా గమకాలు తెలుసు. యేసన్న గారికి అన్ని గమకాలు తెలియవు, కానీ యేసన్న గారే నచ్చుతారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భక్తి వైరాగ్యం ఉన్న వారి పాటలు దేవునికి నచ్చుతాయి, వాళ్ళకి గమకాలతో పని లేదు. చూద్దాం, ఇక వెళదాం. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం, కీర్తన గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూడండి. యెహోవా నీ కోపాగ్ని చేత నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. యెహోవా, అదురుచున్నవి నన్ను బాగు చేయు. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నువ్వు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరుగులేము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు. పాతాళంలో నిన్ను ఎవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింతురు? నేను మూలుగుచ్చు అలచి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలుచున్నది. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. విచారము చేయుచు నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చినిగి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని ఇని ఉన్నాడు. పాపము చేయువారులారా, మీరు అందరూ నా యొద్ద నుండి తొలగిపోడి. యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మలదురు. సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. ఏమైనా అర్థమైందా? చెప్పండి. ఏమర్థం లేదు మనకి. మనతో వచ్చిన గొడవ ఏంటంటే, బైబిల్ని వాడుకగా చదువుతాం, బైబిల్ని అలవాటుగా చదువుతాం, బైబిల్ని చదవకపోతే ఏదో అయిపోద్ది అన్నట్టు చదువుతాం. కానీ నేను అడుగుతున్నాను, చదివింది అర్థం కానప్పుడు చదవడం దేనికని నేను అడుగుతున్నాను. ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అది అర్థం చేసుకోవాలి. సందర్భం తెలియాలి, రచయిత యొక్క ఒత్తిడి తెలియాలి, ఏ ఉద్దేశాలతో రాస్తున్నాడో తెలియాలి. ఆ సందర్భానుసారంగా వాక్యాన్ని మనం చదివితే క్రొవ్వు మెదడు దొరికినట్టు వాక్యం మనకు రుచిగా అనిపిస్తుంది. తెలుగు వచ్చి కనుక టకా చదువుతున్నాం. అసలు ఏంటి ఈ సాంగ్స్? ప్రతి పాటకి, కీర్తనలో ఉన్న ప్రతి పాటకి ఒక బాధ ఉంది, ఒక కన్నీరు ఉంది, ఒక ధ్వని ఉంది, ఒక ఉద్యమం ఉంది. అందుకే ఈ పాటలు పాడుకునేవే కాదు, చెప్పండి, చదువుకునేవి, పరిశీలించేవి, విభజించి మాట్లాడుకునేవి బైబిల్ పాటలు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్స్, బైబిల్ సాంగ్స్. అందుకే ఎవరు సాంగ్స్ రాసినా దీన్ని ఫాలో అయితే బెస్ట్ సాంగ్స్ అవుట్పుట్ వస్తుందండి. దీన్ని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? ఈ పాట మీకు అర్థం కావాలి అంటే ముందు నా గమనికని మనసులో పెట్టుకోండి అన్నాడు. ఏంటట? పైన చెప్తున్నాడు, చిన్న అక్షరాలు చూడండి. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాయిద్యములతో పాడదగిన కీర్తన. తంతి వాయిద్యములు తాగండి. ప్రధాన గాయకుడు అంటే మధ్యలో నిలబడేవాడని కాదు. ప్రధాన గాయకుడు అంటే క్వైర్ మాస్టర్ ఉంటాడుగా, ఎలాగంటారుగా, ఇలాగా వాళ్ళు ఈ మెయిన్ సింగర్స్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా వ్యవహరించేవాడు ఎవరైతే ఉన్నాడో, ఏ రాగం మీద పాడాలో అప్ అండ్ డౌన్ చేస్తున్న వాళ్ళు ఉంటుంది శృతి. ఆ శృతిని నడిపించేవాడికి చెప్తున్నాడు రచయిత. ఏమంటున్నాడంటే, ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద పాడదగిన తంతి వాయిద్యములతో పాడదగిన కీర్తన. ఎలా పాడాలట? ఎలా పడితే అలా పాడొద్దు. దీనికి ఒక ట్యూన్ ఉంది. ఇప్పుడు తమ్ముడు యొక్క పాట ఉంది. తన గతాన్ని వెలువరిస్తూ ఆయన రాసిన పాటలో ఒక సెంటిమెంట్ పెయిన్ ఉంది. దాన్ని ఉద్యోగ పాటగా పాడామనుకున్న పాట గాల్లోకి పోతుంది. దాని ట్యూన్ వేరు. అంటే ఒక పాటను మనం తీసుకున్నప్పుడు దాని ట్యూన్ ఏం కోరుకుంటున్నాడు రచయిత,
ఎందుకు ఆ ట్యూన్ పెడుతున్నాడు? అందుకే ఎలా పడితే అలా పాడకండి. మేము నీతో ఉంటుంది నడవడికంతా. నువ్వు ఒక్కడ సరిగ్గా లేకపోతే మొత్తం ఈ పాట గాలిలో కలిసిపోతే బాబు క్వైర్ మాస్టర్ నువ్వు జాగ్రత్త అని చెబుతున్నాడు. ప్రధాన గాయకుడా నువ్వు ఏ ట్యూన్ పడితే ఆ ట్యూన్ మీద పాడేకు. మరి మిగిలిన ఇన్స్ట్రుమెంట్లు లేవండి, తబలా ఒకటి ఉంది దీని మీద కానెత్తానంటే తబలా మీద కానెత్తే పోద్ది. మరి మిగిలిన ఏ ట్యూను లేదండి, 3 కాంగులు, అది 3గా ఉంటాయి, కాంగ్ ఒకటే ఉందండి దాని మీద కానేస్తుంటే ఆగిపో, కొట్టుకో. ఎలా పడతా లేవుకు, ఏ ఇన్స్ట్రుమెంట్ పడతా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయకు. దీనికి ఒక శృతి ఉంది, ఒక లయ ఉంది, దీనికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. నువ్వు దాని మీద పాడితేనే నా హృదయంలో ఉన్న బాధ ఏంటో బయటకు వస్తుంది. అది లేనప్పుడు నేను రాజీ పడను, నేను రాజీ పడి దీన్ని పాడాలని అనుకోను. ఇది లేకపోతే ప్రధాన గాయకుడా నువ్వు కూడా నడిపించొద్దు. అందుకే చెప్తున్నాడు చూడండి, కొన్ని కీర్తనలు పిల్లన గ్రోవ్తో పాడే ఉంటాయి, కొన్ని కీర్తనలు ఫ్లూట్ మీద పాడే ఉంటాయి, కొన్ని కీర్తనలు జస్ట్ కీబోర్డ్ ఉంటే సరిపోద్ది, కొన్ని కీర్తనలకి తబలా ఉంటే సరిపోద్ది, కొన్ని కీర్తనలకి కాంగ్ ఉంటే సరిపోద్ది, కొన్ని కీర్తనలకి వయలిన్ ఉంటే సరిపోద్ది, కొన్ని కీర్తనలకి లేటెస్ట్ ఇప్పుడు ఏదైతే ఫారెన్ కల్చర్ ఉందో దానికి గిటార్ బీట్స్ ఉంటే సరిపోద్ది. కానీ కొన్ని కీర్తనలకి కొన్ని ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయాల్సిందే అంటున్నాడు దావీదు. ఏం ప్లే చేయాలంట చెప్తున్నాడు చూడండి, అష్టమ శృతి మీద పాడాలి, తంతి వాయిద్యముతో పాడాలి. తంతి వాయిద్యం అంటే తలాం తగదిమని కాదు, చెప్పండి. తంతి వాయిద్యం అంటే ఈ గిటార్లకి వయలిన్లకి అన్నిటికీ పెద్దమ్మ తంతి వాయిద్యం. అంటే ఈ తీగల మీద వచ్చిన ఇన్స్ట్రుమెంట్లన్నిటికీ తంతి వాయిద్యమే ప్రారంభం. అంటే దావీదు గారు గొర్రెల వెనకాల తిరుగుతున్నప్పుడు తన భుజాన్ని వేసుకుని తిరిగేవాడే ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరే తంతి వాయిద్యం అంటారు. అయ్యగారు ఏ సాంగ్స్ రాసినా ఆ తంతి వాయిద్యం మీద రాస్తారు, ఎందుకంటే ఆయన అందులో దిట్ట. మనకి సాంగ్ వస్తే ట్యూన్ రాదు, ట్యూన్ వస్తే సాంగ్ రాదు. దావీదుకు ట్యూన్ వచ్చు, సాంగ్ వచ్చు. మనకి రచన వస్తే అది రాదు, అది వస్తే ఇది రాదు. కానీ దావీదు గారికి అన్నీ వచ్చు. ట్యూన్ అయినే కడతాడు, నెక్స్ట్ రచన అయినే రాస్తాడు, నెక్స్ట్ రాగం ఎలా ఉండాలో చెప్తాడు, నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏది వాడాలో కూడా చెప్తాడు. అంటే ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు తప్ప ఈయనకి అన్నీ ఉన్నాయి, ఆయనకి అన్ని టేస్ట్లు ఉన్నాయి. ఎలా ఉంటాయి ఏంటంటే మీరు దావీదు ఘన చరిత్ర మీరు చదవండి, దేవునితో అనుసంధానం అయిపోతే అన్నీ వస్తాయండి. అంతే సీక్రెట్, ఇంకా అన్నీ వస్తాయి. అంటే వీటిలో అనుభవాలు మనకు లేకపోవచ్చు, దేవునితో మనం అనుసంధానం అయితే అన్నిటిలో నడిపింపు ఆయనే చూసుకుంటాడు. ఖచ్చితంగా దేవుడే నడిపిస్తాడు దావీదుకి. అందుకే ఆ అనుభవాలు ఉన్నాయి. ఆయన ఏమంటున్నాడు చూడండి, అష్టమ శృతి మీద పాడాలి. అష్టమ శృతి అంటే నిన్నటి వరకు హంపి ఉన్నాం, కర్ణాటక హంపి తెలుసుగా, శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన. అక్కడ 50 రూపాయల కాయంతో మీద ఉంటుందిగా చిన్నది బొమ్మ ఆకారం, పురాతనమైన కట్టడం. దాని ఆనుకొని ఒక టెంపుల్ ఉంది, శ్రీకృష్ణదేవరాయలు కట్టిన విజయనగర సామ్రాజ్యం. వాళ్ళు కట్టిన టెంపుల్ దగ్గర 4 స్తంభాలు దించారు. ఆ 4-5 ఈ 7 స్తంభాలు ఎన్నో సుమారుగా ఈ 7 స్తంభాలని ఎవరిని ముట్టుకోనివ్వట్లేదు. అని అడిగితే అక్కడ ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏంటంటే ఒక్కో స్తంభాన్ని కొడుతూ ఒక రాగం వస్తుందంట. అంటే ఇలా సన్నగా ఉన్నాయి, కొట్టండి. మరి ఆలస్యం ఎందుకన్నాను నేను, కొడితే మనం కొడతా అన్నారు. కొట్టి సగం ముఖ తీసేశారట గతంలో, అది కొట్టనివ్వట్లేదు ఎవరిని. అంటే అది ఇలాగ రాళ్ళతో చెక్కిన గుడి, అది పురాతనమైన గుడి. అందుకే మన 50 రూపాయల నోటు మీద వేశారు దాన్ని, మన దేశ గౌరవం అని. ఆ గుడి దగ్గరికి పోతే సారీ గా మా పద ఇలా 7 శృతులు ఏవైతున్నావో 7 కాలమ్స్ దించారు, దాని మీద ఆ టెంపుల్ నిర్మించారు, లేదా వాళ్ళ ప్యాలెస్ని కట్టారు. వాటిని కొడుతున్నప్పుడట ఆ సౌండ్స్ వస్తాయట అంటున్నారు. అక్కడ వస్తాయో లేదో నేను వినలేదు, వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ రోజుల నుంచే కాదు, శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచే కాదు, సరిగమలు అనేవి మనిషి రాగం పుట్టిన దగ్గర నుంచి ఉన్నాయి. ఉన్నాయి కనుకే దావీదు ఏమంటున్నాడంటే ఇది పాడుతున్న పాట ఏ నోటి మీద పాడాలట, అష్టమ శృతి. అష్టమ శృతి అంటే చూసారా, మనతో వచ్చిన వాడు కూడా చెప్పినా మనం పూర్తిగా తెలుగు రాదు, చెప్పండి. ఇస్ అంటాం మనం, ఇస్
నేను అందుకని అడుగుతున్నాను, మన తెలుగే అది. అష్టమ శృతి అంటే సరిగమలు ఎన్నండి? 7. సరిగమలు 7. సారీగం తెలుసుగా, పాడకండి ఇప్పుడు. సరిగమలు 7. ఈ సరిగమలు ఏవైతున్నావో దీన్ని ఫస్ట్ నోట్ అంటారు, దాన్ని నోట్స్ అంటారు, వాళ్ళకి తెలుస్తాయి. ఫస్ట్ నోట్, సెకండ్ నోట్ అని. ఈ సరిగమలు ఏవైతున్నావో సా ఉంది చూస్తారా, సా ఈ ఫస్ట్ నోట్లో సా అని చాలా సింపుల్గా స్లోగా స్టార్ట్ అవుద్ది. సరిగమలు 7 అయిపోయిన తర్వాత మళ్ళీ సా రెండోసారి రిపీట్ అయినప్పుడు హై నోట్లో వస్తారు. అంటే సా రెండవసారి రిపీట్ అవుతున్నప్పుడు హై నోట్లో వచ్చే దాన్ని ఏమంటారంటే 8th నోట్నే అష్టమ శృతి. అష్టం అంటే అంత 8. అంటే 8వ శృతి ఏమొస్తుంది? సా. ఇప్పుడు ఈ సా మొదట వచ్చినంత ఈజీగా రాదు, ఇది హై నోట్లో వస్తాం. సా అని ఇప్పుడు అంటాం, సా అని అప్పుడు అంటాం. అంటే దీని సాగదీసి హై నోట్ ఇచ్చే దాన్నే అష్టమ శృతి. అంటే దావీదు గారు పాట 6వ పాట ఎలా రాయమంటున్నాడంటే బిగ్ హై నోట్లో పాడండి. సింపుల్గా ఈ టోన్లో పెట్టకండి, ఎందుకంటే ఎలా పడితే అలా పాడితే నా పాట యొక్క ఒత్తిడి తెలియదు పబ్లిక్కి. ఎలా పడితే అలా పాడితే రాగం కుదరకపోతే రచన బయటకు రాదు. అందుకే 8th నోట్లో పాడండి, హై నోట్లో పాడండి. నా పెయిన్ అంటే బిగ్గరగా పాడండి, హృదయాన్ని చింపుకుని పాడండి, అష్టమ శృతి మీద పాడండి. అలా పాడితేనే నా బాధ అంటే ఏంటో అర్థం అవుద్దా. ఇప్పుడు చెప్పండి, ఈ పాట 6వ పాట ఎలాంటి పాట తెలుసా? గట్టిగా ఏడ్చి పాడే పాటది, హై నోట్లో పాడే పాటది, కన్నీళ్లతో పాడే పాటది. ఎందుకు రాస్తున్నావు ఈ పాట అంటే సంథింగ్, ఏదో పరిస్థితుల్లో దావీదు నలిగిపోతున్నాడు. ఆ నలిగిపోతున్నప్పుడు ఆ పాట రాస్తున్నాడు. ఏమి నలిగిపోతున్నాడు? యెహోవా నీ కోపాగ్ని చేత నన్ను గద్దించుకు, నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకు. అంటే లైఫ్లో ఏదో ప్రాబ్లం ఎదుర్కొంటున్నాడు, అది ఏంటో మనకు తెలియదు. సంథింగ్ ఏదో జరిగింది ఆయన లైఫ్లో, అది మనుషుల వల్ల జరుగుతుందో ఎవరి వల్ల జరుగుతుందో తెలియదు, కానీ ఒక విషయం అయితే ఒప్పుకున్నాడు, ప్రభువా నీ అనుమతి లేనిదే ఎవ్వడో నా మీద తిరగబట్టు, నువ్వు అనుమతించావు. నా గర్భాన పుట్టినోడే లేస్తున్నాడంటే నీ పర్మిషన్ లేకపోతే అభిషక్తుల మీదకి ఎవడు రాడు. గాలంటి పోయే గాలి గొట్టంగాడు కూడా నా మీద లెగుస్తున్నాడంటే నీ పర్మిషన్ లేనిదే లేవడం. నేను అనుకుంటున్నాను, నాకు ఎనిమిస్ వీలు కాదు ప్రభు. ఇప్పుడు ఈడన్నాడు, రేపు ఆడంటాడు, ఎల్లుండి ఆడంటాడు, ఆ తర్వాత ఇంకొకడు అంటాడు, మరొకడు అంటాడు. ఈ గాలి మాటలు నాకు సీరియస్ కాదు, కానీ ఒక మాట నేను అంటున్నాను, నాకు నీతినిచ్చింది నీవే, ఘనతనిచ్చింది నీవే, రాజుని చేసింది నీవే, పేరునిచ్చింది నీవే, అందరికీ ఏలికగా మార్చింది నీవే. గనక నేను చెబుతున్నాను, నువ్వు అనుమతి ఇచ్చావు గనక ఏదో పనిష్మెంట్ నా లైఫ్లోకి వచ్చింది. నువ్వు నా జీవితంలోనికి అంగీకరించేలా నువ్వు నా మీదకి కోపాన్ని కుమ్మరిస్తున్నావు అని అర్థమైంది. దావీదు అంటున్నాడు, నీ కోపముతో నన్ను గద్దించుకో, నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకో. ఒక మాట అడుగుతాను చెప్పండి, ఈ పాటలు చదివితే మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలుస్తుంది. గద్దించమన్నాడా గద్దించొద్దు అంటున్నాడండి ఆ వచనంలో? గద్దించమన్నాడా గద్దించొద్దా? గద్దించు, కానీ కోపంతో గద్దించుకో. నువ్వు కోపపడితే నేను ఎక్కడికి వెళ్ళిపోను ప్రభువా. నా ఫ్రెండ్స్ నా మీద సీరియస్ అయిపోయినా పర్లేదు ప్రభువా, మళ్ళీ వస్తారు. నా కింద ఉన్న వాళ్ళు సీరియస్ అయినా పర్లేదు ప్రభువా, మళ్ళీ వస్తారు. కానీ నువ్వే నా మీద సీరియస్ అయిపోతే నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి ప్రభువా. నువ్వు నన్ను శిక్షించుకు, శిక్షణ నేర్పించు నాకు. బహుశా నాలో నచ్చినవి ఏమన్నా నీలో ఉన్నా అన్నీ కనబడుతున్నాయా? నాలో నాకు కనబడకుండా నిన్ను ఎక్కిరించేవి ఏమైనా ఉన్నాయా? నాకు అర్థమైంది ప్రభువా, ఎందుకంటే నన్ను ఏదో నువ్వు సరి చేయడానికి అనుమతించావు, అందుకే నన్ను గద్దించు, నన్ను శిక్షించు, నాకు క్రమశిక్షణ నేర్పించు. కానీ నేను కృంగిపోయేలా నన్ను భయంకరంగా దెబ్బలు కొట్టు.
ఈ కీర్తన అర్థం కావాలంటే నేను మళ్ళీ చెప్తున్నాను, నీకు కన్నీళ్ళ అనుభవం ఉంటే నీ కీర్తన అర్థం అవుద్ది. నీకు వెలివేత ఉంటే నీ కీర్తన అర్థమవుద్ది. నీకు ఫలింపు లేని పరిస్థితుల్లో మనుషులు నేను ఎక్కిరించినప్పుడు ఆ బాధను నువ్వు అనుభవిస్తే నీ కీర్తన నీకు అర్థమవుద్ది. నీకు దేవుడు ఈ కీర్తనను బాగా అర్థం కావాలి అంటే ఆ బాధల్లో ఎంతో కొంత అనుభవం నీకు ఎదురైతేనే చెప్పండి ఈ కీర్తన అర్థం. కొన్నిసార్లు ఉత్సాహంగా ఉన్న కీర్తనలు పాడతాం. ఎందుకు? ఉత్సాహంగా ఉన్నాం కాబట్టి. కొన్నిసార్లు సాడ్ సాంగ్స్ పాడతాం. ఎందుకు? సాడ్ ఫీలింగ్స్లో ఉన్నాం కాబట్టి. ఇప్పుడు ఈ కీర్తన నీకు అర్థం కావాలి అంటే ఆ పేజ్ ఎప్పటికప్పుడు నీకు టచ్ అవ్వాలి. బాధ అది సంసారం వలనో, చదువుల వలనో, ఉద్యోగాల వలనో, సంఘంలోనో ఏదో ఒక బాధ నీకు ఎదురైతే దావీదు పాటలు నీకు బాగా అర్థం. దావీదు అంటున్నాడు, నన్ను శిక్షించు కానీ కోపంతో శిక్షించు, నాకు శిక్షణ ఇప్పించు ప్రభువా. 2వ వచనంలో, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించు. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి. ఏంటట? నేను కృషించి ఉన్నాను. నేను కృషించిపోతున్నప్పుడు బయట వాళ్ళు నవ్వున్నట్టు నవ్వకు ప్రభువా. బయట వాళ్ళకు ఉండే బుద్ధి ఏంటంటే భలే జరిగింది రెడికి అనుకుంటారు. ప్రభువా వాళ్ళు నవ్వి నువ్వు నవ్వుతే నేను ఏమైపోను ప్రభువా అన్నాడు. నేను బాధపడితే బయట వాళ్ళు నవ్వుతారు, నేను బాధపడితే నా ఫ్రెండే నవ్వుతాడు, నేను బాధపడితే వాడికే సంతోషంగా ఉంటారు. వాడు సంతోషించినట్టు నువ్వు కూడా సంతోషిస్తే ఏమైపోతాను ప్రభు. వాళ్ళు నేను ఏడిస్తే వాళ్ళు నవ్వుతారు, నేను నవ్వుతే వాళ్ళు ఏడుస్తారు, నేను బాధపడితే వాళ్ళు ఆనందిస్తారు. మనుషులకు ఉండే దరిద్రపు గుణం ప్రభువా. నేను అడుగుతున్నాను ప్రభువా, బయట వాళ్ళు బాధల్ని ఎటకారంగా తీసుకుని నవ్వుతాం, కానీ నువ్వు ప్రభువా నేను రోజు రోజుకి నువ్వు ఇచ్చిన ఈ పనిష్మెంట్ను బట్టి కృషించిపోతున్నాను, కానీ ఈ టైంలో మాత్రం కృప లేకుండా మాత్రం చేయి. ఈ కృప లేకపోతే నేనేమైపోవాలి? నీ దయ లేకపోతే నేనేమైపోవాలి? నీ గ్రేస్ నాకు దూరం చేయకు. నీ దయ నాకు అవసరం, నీ గ్రేస్ నాకు అవసరం, నీ కృప నాకు అవసరం. నీ కృపతోనే నన్ను శిక్షించంటే నన్ను కొట్టు, నన్ను తిట్టు, నన్ను ద్వేషించు, నన్ను ఏం చేయాలనుకుంటానుకో నలిపే. నన్ను ఎన్ని విధాలుగా నలిపేయాలనుకుంటావు అన్ని విధాలుగా నలిపే, కానీ నేను ఏడుస్తున్నప్పుడు మాత్రం నీ ముఖాన్ని మాత్రం పక్కకు తిప్పు. నేను నలిగిపోతున్నప్పుడు మాత్రం నీ ముఖాన్ని మాత్రం పక్కకు తిప్పుకో. ఇప్పుడు వీడు ఎవడో నాకు తెలియదు అన్నట్టు మాత్రం బిహేవ్ చేయకు ప్రభువా. నీ కృప నాకు దూరం చేయకు. ఇవి ఎందుకు వచ్చాయో నాకైతే అర్థం అవట్లేదు. ఈ బాధలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు, కానీ నాకు ఒకటైతే తెలుసు, నువ్వు అనుమతించావు కాబట్టి వచ్చాయి, అందుకే నేను ఒప్పుకుంటున్నాను. అంటే దావీదు జీవితంలో ఏ బాధలు ఉన్నాయండి? ఆ బాధల్లో ఆయన నలిగిపోతున్నాడు, ఆ బాధల్లో ఇరిగిపోతున్నాడు, ఆ బాధల్లో కృంగిపోతున్నాడు, ఆ బాధల్లో ఆయన ముఖము, ఆయన శరీరము, ఆయన మనస్సు పూర్తిగా వేసారిపోతుంది. ఎలాంటి వర్డ్స్ ఉపయోగిస్తున్నాడు చూడండి 3వ వచనంలో, నా ప్రాణము బహుగా ఆదురుచున్నది, యెహోవా నీవు ఎంతకాలము కరుణింపక ఉన్నావు, యెహోవా తిరిగి లెమ్ము. 2వ వచనం 3వ వచనంలో వాడుతున్నాడు చూడండి, నా ఎముకలు అదురుచున్నవి, నా ప్రాణము బహుగా అదురుచున్నది. అంటే దాని అర్థం ఏంటి? శారీరకంగా నలిగిపోతున్నాను, నెక్స్ట్ మానసికంగా కూడా నలిగిపోతున్నాను. నువ్వు ఇచ్చిన శ్రమ నన్ను శరీరాన్నే కాదు ప్రభువా బాధపడుతున్నది, నాకు రాత్రులు నిద్ర లేకుండా పోతుంది. నా మనస్సుకి మనశ్శాంతి లేదు కనుక నిద్ర లేదు, నా శరీరానికి సుఖము లేదు కనుక దీనికి సంతోషం లేదు. శారీరకంగా మానసికంగా నలిగిపోయానని పాట రాసుకుంటున్నాడండి. ఆ పాట గట్టిగా అరుస్తూ రాసుకుంటున్నాడు అష్టమ శృతి మీద. యెహోవా నా దేవా, నువ్వు దయచేసి నన్ను వదలొద్దు ప్రభువా, దయచేసి నాకు దూరం అవ్వద్దు ప్రభువా. ఈ మనుషులు వ్యతిరేకమయ్యారు, ఈ శ్రమలు వ్యతిరేకమయ్యాయి, ఈ పరిస్థితులు వ్యతిరేకమయ్యాయి, ఈ యొక్క ప్రతి రాజరికం నాకు వ్యతిరేకమైంది. నాకు ఎంతమంది వ్యతిరేకమైపోయినా పర్లేదు ప్రభు, నువ్వు కొట్టు, నువ్వు తిట్టు, నన్ను ఎన్నంటావో అను,
నేను డిప్రెషన్లోకి పోయేలా నా జుట్టు పెట్టి ఆడించేస్తావేమో, ఆడించే. నువ్వు ఎన్నెన్నై చేయి, మానసికంగా శారీరకంగా నన్ను ఎంత నలిపేయాలనుకుంటావు అంత నలిపే. కానీ ఒకటే కోరుకుంటున్నాను, ఆ కొట్టేది నీ రెక్కల చాటునే కొట్టినాను, ఆ తిట్టేది నీ నీడలోనే తిట్టినాను, నా ఏడుపుని నీ యొక్క హస్తాల చాటునే మరుగు చేసినాను కొట్టు. నేను పదే పదే కోరుకుంటున్నాను ప్రభువా, అందరూ వ్యతిరేకమైనట్టు దయచేసి నువ్వు నాకు వ్యతిరేకం అవ్వదు ప్రభువా. దావీదు పాట నిజంగా చదువుతుంటే మనకు ధైర్యం వచ్చేస్తుంటుందండి. కొంతమంది శ్రమలు చూస్తుంటే నిజంగా ధైర్యం మనకు వస్తుందంటే వస్తుంది. ఒక తల్లి కోసం చెప్తాను వినండి. ఆవిడికి అన్ని కష్టాలే. ఎన్ని కష్టాలంటే అప్పుడప్పుడు మనకి బాగా ఈ సినిమాలు అలవాటు అయిపోయి పదం వాడతాంగా, సినిమా కష్టాలని. అలాంటి కష్టాలు ఉండేవి ఆ సోదరికి. కష్టాలన్నీ కష్టాలే. ఆమెకు ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు ఏంటంటే ఎవరన్నా వచ్చిన వెంటనే క్యాసెట్ వేస్తుంది. ఇంకా క్యాసెట్ ఏంటి? కష్టాలన్నమాట. మాకు సరిగా ఈ మధ్య ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు అవుతున్నాయి, ఆరోగ్య పరిస్థితులు బాగోట్లేదు, మా ఇంటి పరిస్థితులు బాగోలేదు, మా యజమానుడితో సరిగా సఖ్యతతో ఉండలేకపోతున్నాం, మా పిల్లలు మాకు కలిసి రావట్లేదు, అన్ని విధాలుగా మేము నలిగిపోతున్నాం. బాధలు ఒకటి కాదు, రెండు కాదు, అన్ని బాధలు చెప్పేదాన్ని. ఎందుకు చెప్పుకుంటున్నామమ్మా అందరికీ బాధలు అని అడిగితే ఈవిడ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నేను ఎదుటోళ్ళకి ఈ బాధ చెప్పుకుంటే ఎక్కడో దిక్కు నాకు వాదార్పు ఏదో ఒక మాట చెబుతారని చెప్పుకునేదంట. కొంతమంది చెప్పుకుంటారు చూసారా, తెలుగులో సామెత ఉంది కదరా, చెప్పేసుకోరా తగ్గిపోద్ది అని. తగ్గిపోద్ది, ఎక్కువైపోద్ది. మనుషులకి చెప్పకండి, నేను సీరియస్గా చెప్తున్నాను. వీళ్ళు వింటారు ఇని బయటికి వెళ్ళి అంటారు ఆడు ఎంత ఎదవో తెలుసా అంటారు. అందుకే ఎవరికి చెప్పకండి, అర్థం చేసుకునే దానికన్నా చెప్పండి, అపార్థం చేసుకుని లెక్కుంటారు. అందుకే మనుషులు తమ దృష్టికి తాము నీతిమంతులు, ఎదుటోళ్ళు ఎప్పుడు వాళ్ళ దృష్టికి పాపులు. అందుకే ఎవరికి చెప్పకండి. ఈ తల్లి అందరికీ చెప్పేసుకుంటుంది. ఎవరొకరు వాదార్పిస్తారేమనుకుని బయటలు చెప్తే బయట వాళ్ళు అందరు పేర్లు ఇట్టారు. ఆత్మీయులకు కూడా చెప్పింది, ఆత్మీయులైన వాదార్పునిస్తారేమో. మొత్తం అన్నారట. నువ్వు చెబుతుంటే నాకు ఏమనిపించిందో తెలుసా? ఏమనిపించింది? నాకు ధైర్యం చెప్పాలనిపించింది అని అడిగింది. కాదు, నువ్వు చెబుతుంటే నాకు ధైర్యం వచ్చేసింది అన్నదట. అది ఎలా అంటే నీ కష్టాలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి, నీ కన్నీళ్ళు నాకు ధైర్యం ఇచ్చాయి. అది ఎట్లా అంటే ఇదిగో చెప్తున్నాను, నువ్వు పడుతున్న బాధల ముందు నా ఈ బాధలే కాదనిపించింది. ఏడోడు చెప్తూడు అర్థమైంది ఏంటి అనుకుంది. తర్వాత అర్థమైందంటే దేవా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించావు, నాకు ఇన్ని కష్టాలు అనుమతించావంటే నాకు ఇప్పుడు అర్థమైంది. నేను వారి వలన ఓదార్పు పొందడానికి నాకు ఈ కష్టాలు ఇవ్వలేదు, కానీ నా కష్టాలను బట్టి ఎదుటోళ్ళకే ఓదార్పునివ్వడానికి నా జీవితంలో ఈ పాఠాలు నేర్పిస్తున్నా ప్రభువా అని అర్థం చేసుకుంది. సువార్తికురాలైంది. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దావీదుకి ఎందుకు అనుమతించాడు? నువ్వు నేను ఏదో ఒక రోజు ఏడుస్తాం, ఆ ఏడుపులు ఇలాంటివి చదివి ఓదార్పు పొందుతామన్న ఒక కోణం కూడా ఉందని మర్చిపోకండి. దావీదుకి ఇన్ని ఇబ్బందులు ఎందుకు కలగజేస్తాడు? దావీదు పడిన బాధల ముందు, భక్తులు పడిన బాధల ముందు అసలు మన బాధలే కాదు. మనకి ఎముకలు అదిరిపోయేంత బాధ వచ్చిందా? మనసు ఎగిరిపోయేంత బాధ వచ్చింది? అంత రాలేదు మనకి. దావీదు బాధల ముందు చాలా చిన్నవి. అంటే ఈ 6వ కీర్తన చదువుతుంటే దావీదే ఎలా తట్టుకున్నాడంటే నేను ఇంకా నిలబడ్డాలబ్బా, ఆయన కష్టాల ముందు నావి కష్టాలే కాదనుకుంటామని ఈ కీర్తనలో దావీదుకి ఆ నొప్పి పుట్టించాడు. అందుకే దావీదు అంటున్నాడు, ప్రభువా నువ్వు అనుమతించావు, శారీరకంగా మానసికంగా రెండు వైపులా నలిగిపోతున్నాను. ఒక మాట అయితే చెబుతున్నాను ప్రభువా, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞానము లేదు, పాతాళములో నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లించదు. ఎన్ని మీకు అర్థమైంది లేదు, కానీ నాకు ఏడుస్తూ నవ్వు వచ్చేసిందండి ఆ మాట చదువునప్పుడు. ఏమంటున్నాడు తెలుసా? ఓ పక్క ఎంత ఏడుస్తూ, ఓ పక్క హృదయంలో ఎంత బరువు పెట్టేసుకుని, ఓ పక్క ఎంత నలిగిపోతూ, ఆ ఏడుస్తూ ఆ కళ్ళల్లోంచి నీరు కారిపోతున్నప్పుడు దేవుడితో ఏమంటున్నాడు తెలుసా? దేవా నేను చచ్చిపోతే నీకు ఎవరు వర్షిప్ చేస్తారు ప్రభువా అంటున్నాడు. చూడు మాట ఎంత బాగుందో చూడు. నేను చనిపోతే నీకు పాటలు ఎవరు పాడతారు,
నేను చనిపోతే నీకు ఆరాధన ఎవరు చేస్తారు? నేను చనిపోతే ఆ మరణపు మనుషుల మధ్య నేను ఇరుక్కుపోతే నీకు వర్షిప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారని చిన్న పిల్లోడు చెప్పినట్టు చెప్తున్నాడు. చూడండి దావీదు ఎలా అంటాడో తెలుసా? దావీదు ఎవరైతే కొడుతున్నారో, ఎవరైతే ఏడిపిస్తున్నారో, ఎవరైతే ఇలాంటి శ్రమలకు అనుమతి ఇచ్చారో మళ్ళీ ఆయన దగ్గరికే పోయి చెప్పుకుంటున్నాడు. నేను ఎప్పుడో చెప్పాను, ఒక ఉదాహరణ వినండి. చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు కొడతారు, అప్పుడప్పుడు అమ్మ కొడుతుంది. మాట అనకపోతే టపాలమని ఒకటి అడుగుతుంది. నువ్వు బుజ్జి బంగారం ప్లాట్నం ఎండి వజ్రమైనా మాట అనకపోతే 2 అడుగుతుంది డెప్ మీద. మంచి పిల్లలను చూడండి, ఏడుస్తూ ఇలా చెయ్యి అడ్డెట్టుకుని అలాగేం ఉండదు, ఏదో నలకడుపున్నట్టు వాళ్ళు రుద్దుకుంటారు. కానీ మా బుడత ఎంత ఉంటుందండి దానికి అప్పుడే అర్థమైపోతుంది. ఇలా రుద్దుకుడు ఇలా నా ఎంక చూడదు, అలా చూడకుండా అలా దొంగ చూపులు చూడు, అలా అడ్డెట్టుకుని అలా కవర్ చేస్తుంటారు. చాలామంది పిల్లలు చూడండి, గద్దించామనుకోండి, కొట్టామనుకోండి, పిల్లలు మీరు చూడండి ఆ గదిలోకి ఈ గదిలోకి వెళ్ళిపోవాలి. కానీ కొంతమంది పిల్లలు చూడండి, మనం కొట్టినా గద్దించినా మళ్ళీ ఎవరి దగ్గరికి వస్తారు చెప్పనా? నన్ను అలా కొట్టకమ్మా అన్నట్టు వస్తారు. దావీదు ఎలా అంటాడు చెప్పనా? అమ్మ బిడ్డను కొట్టినప్పుడు మంచి బిడ్డలు ఏ అమ్మ కొడుతుందో మళ్ళీ ఆ అమ్మనే పట్టుకుని బిడ్డలు ఏడుస్తారండి. దాన్ని లవ్ అంటారు, దాన్ని ప్రేమ అంటారు. దాన్ని ఏ అమ్మ కొట్టిందో మళ్ళీ ఆ అమ్మ, అంటే కొట్టిన అమ్మని ద్వేషించాలి కానీ ద్వేషించరు. అమ్మ కొట్టే కొలది అమ్మను పట్టుకుని ఏడుస్తుంటారు, అమ్మ కొట్టే కొలది అమ్మను పట్టుకుని, నాన్న కొట్టే కొలది నాన్న పట్టుకుని ఏడుస్తారు. ఏంట్రా వాళ్ళే కదా కొడుతున్నారు, వెళ్ళిపోవచ్చు కదరంటే వెళ్ళలేరు. ఆ ప్రేమ కొట్టిన వాళ్ళనే పట్టుకుని ఏడుస్తారు. దావీదు బాధ వస్తే ఎక్కడికో పోడు, బాధ వస్తే నదులకు పోడు, బాధ వస్తే బీచ్లకు పోడు, బాధ వస్తే కొండల్లోకి పోడు, బాధ వస్తే ఎక్కడికి పోయాడు, బాధించిన దేవుని దగ్గరికి వచ్చి నేను ఎక్కడికి పోను, నిన్ను పట్టుకుని ఉంటాను, నన్ను చంపేస్తే నీకు ఆరాధన ఎవడు చేస్తాడు అంటున్నాడు. చూడండి, ఇన్ని బాధలున్నా ఆరాధన మర్చిపోడట ఎవరు? ఇన్ని బాధలున్నా మనం ఎప్పుడండి, నేను అడుగుతున్నాను, ఎప్పుడు ఆరాధన చేస్తాను చెప్పండి? గవర్నమెంట్ 10,000కి బదులు 20,000 వేస్తే ఎక్కడలేని ఆరాధన వచ్చేద్ది, మనకి వచ్చేద్ది రాదా చెప్పండి? నీ పొలానికి ఇప్పటివరకు లేని గిరాకీకి పొలానికి ఇప్పుడు డబుల్ వస్తుందట, పంట రేట్ అనగానే ఎక్కడలేని ఆరాధన వచ్చేస్తుంది. శాలరీ బోనస్లు వస్తుందంటే ఆనందం వచ్చేస్తుంది, మనకు కలిసి వచ్చిందంటే ఆనందం వస్తుంది. కానీ దావీదుకి ఎప్పుడు వర్షిప్ వస్తుంది తెలుసా? ఆయన బాధపడినప్పుడు ఇంకా క్వాలిటీ వర్షిప్ వస్తుంది. కొన్నిసార్లు తమ్ముడినే కాదు, ఎవరైతే క్రైస్తవ రచయితలు ఉంటారో కొన్ని దేవుడు ఆ బాధలు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తావు ప్రభు అంటే క్వాలిటీ రావాలి బయటికి, బాధలో నుంచి మంచి రచన రావాలి, బాధలో నుంచి దేవునికి ఆరాధన కావాలి. నలిగిపోయే కొలిది దేవుని దగ్గరకు వచ్చి ఆయన నత్తుకొని ప్రభువా నేను ఎక్కడికి పోగలను ప్రభువా అని పాడాలి. ఒకరోజు యేసుక్రీస్తు వారు అంటారు, 70 మంది వెళ్ళిపోయారు. పేతురు నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే ఇస్కరియోతు యోధా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. నాకు మీరు ఉండడం వల్ల లేకపోవడం వల్ల నేను దేవుని పని చేసే వ్యవహారం కాదు, మీరుండినా లేకపోయినా తండ్రి చిత్తము తుదమట్టుకు నెరవేరుస్తాను. పేతురు నువ్వు వెళ్ళిపోవాలనుకుంటూ వెళ్ళిపోవచ్చు అంటే అప్పుడు పేతురు అంటాడు, ప్రవ్వా ఎక్కడికి పొమ్మంటావు ప్రవ్వా? నిత్య జీవపు మాటలు కలిగిన వాడివి నీవే, నిన్ను వదిలి మేము ఎక్కడికి పోము. భక్తుల్లో ఆ సన్నటి తీగ కనబడుతుంది చూడండి, భక్తుల్లో ఆ ప్రేమ కనబడుతుంది చూడండి. ఎక్కడికి పోం? నువ్వు తిట్టినా మేము ఎక్కడికి పోం, నువ్వు కొట్టినా మేము ఎక్కడికి పోం, మమ్మల్ని ద్వేషించినా ఎక్కడికి పోం, మమ్మల్ని శ్రమల గుండా నడిపించినా ఎక్కడికి పోం. దావీదు అంటున్నాడు, నన్ను ఎక్కడికి పొమ్మంటా ప్రభువా? నన్ను గద్దించు, కొట్టు, తిట్టు, ఏం చేస్తావో అను, ఎంతగా అడవుల గుండా నడిపించేస్తావో నడిపించే, కానీ అడవుల గుండా నడుస్తూనే పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతాను. ఎక్కడెక్కడ కన్నీళ్ళు కార్పిస్తావో కార్పించు, ఆ పరుపుల మీద నిద్రపోయి కన్నీరు కారుస్తూనే మూలుగుతూనే స్వరాలు బయటకు తీస్తాను. నాకు సంతోషించినప్పుడు నీకోసమే పాడతాను, నాకు ఆనందం వచ్చినప్పుడు నీకోసమే పాడతాను. నా జీవితంలో ఏం జరిగినా నిన్ను ఆరాధిస్తాను. ఇది ఆరాధనే కాదు ప్రభువా, నా బ్రతుకు పాఠాలు, నా బ్రతుకు పాఠాలే ఈ భక్తి జీవితానికి గీతాలు. ఈ గీతాలలోనే నిన్ను ఆరాధించుకుంటూ ముందుకెళ్ళిపోతాను ప్రభు.
దావీదు అంటున్నాడు కిందికి, మరణమైనప్పుడు నేను కూర్చున్న జ్ఞానం, మరణించిన అప్పుడుకున్న బ్రైట్నెస్ అంతే ఆయనకి. మరణమైన వారికి నేను కూర్చున్న జ్ఞానము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు? నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడిచుచు నా పరుపు తేలుచున్నది. ఎంత బాగుందో చూడండి. ఒక తండ్రి కొడుకు లేదా ఒక తల్లి బిడ్డను కొట్టే కొలది ఆ బిడ్డ వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అమ్మను కౌగులించుకుని ఏడుస్తుంది అన్నది ఎంత వాస్తవమో ఇప్పుడు ఇక్కడ దావీదు కూడా చూడండి, ఇంత బాధపడుతూ ఒక మాట అంటున్నాడు, నేను ఏడుస్తూనే ఉంటాను, ఓ పక్క పాడుతూనే ఉంటాను. కొంతమంది చూసారా, బాధలు ఎక్కువైపోయినాయి అనుకోండి, ఇంక రానరా చర్చికి అంటారు. ఎందుకురా? బయట వాళ్ళు అర్థం చేసుకోకపోయి, ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోయి, చివరికి సన్నిధికి వచ్చి ఎంత పని చేస్తున్నా దేవుడు కూడా నాకు వాదార్పివ్వకపోతే ఎందుకురా? చెప్పండి. అందుకే రానరా. ఈ గొట్టంగాలు ఎవరి మీద కోపమిస్తారు చెప్పనా? దేవుడి మీద అండి. ఏదేళ్ళు ఇంట్లో పెద్ద నీలాగా, ఏదేళ్ళు చుట్టంలాగా దేవుడి మీద కోపం ఇస్తారు. రాను ఇంక చర్చ్, నాకు జవాబు ఇవ్వలేదు నేను రాను, నాకు పని అవ్వలేదు నేను రాను, నాకు ఇది నెరవేర్చలేదు రాను. 3 రోజులు ఉపవాసం ఉన్నామండి, చేయలేదండి దేవుడు, రాను. 40 రోజులు ఉపవాసం ఉన్నానండి, దేవుడు నాకు చేయలేదండి, రాను. రాకపోతే పో. నేను రానంటే ఎవరి మీద కోపం ఇస్తున్నావు? అప్పుడప్పుడు ఇదో ఎక్స్ట్రీమ్ భక్తులు ఉంటారు చూసారా, రేపు నుంచి నేను ప్రార్థన చేయను. ఇటు ఎవరికి చేయవు? రేపు నుంచి నేను ప్రార్థన, నాకు పని చేయట్లేదని దేవుడు చేయను. ఇంకా మళ్ళీ దేవుడితో నేను కోపం ఇచ్చాను. దేవుడి మీద కోపం ఇచ్చడం ఏంటి? అసలు నీ పాస్టర్ నాకు అది రోడ్డు వచ్చేస్తుంటుంది ముందు. నీకు ఆ క్రిస్టియన్ లెసన్ చెప్పిందో దేవుడి మీద కోపం ఇచ్చడం ఏంటి? ఒక ఆయన టీవీలో చెప్తున్నాడు, ఎక్కడున్నావు? దీవించేయాలి ఓన్లే అని మాట్లాడుతున్నా. ఏంటి ఈ గద్దింపులేంటి? ఒకసారి ఒక సిస్టర్ ఫోన్ చేసింది నాకు, చేసేమంటని చెప్పిన, అన్నయ్య రేపు నుంచి డాడీతో మాట్లాడినా అంది. ఏమ్మా మీ నాన్నగారు ఏమన్నారు? ఏమన్నా డబ్బులు వేయలేదన్నా. ఈ నాన్న కాదన్నా, ఆ నాన్న అన్న. ఆనానంటే దేవుడితో మాట్లాడినానే. అంటే మనం చెప్పానన్నా, నేను చెప్పానన్నా, అంతకుముందు చెప్పానన్నా, ఎన్నిసార్లు ప్రేయర్లు చెప్పానన్నా, నేను అన్ని పని అవ్వట్లేదని, అందుకే మాట్లాడినన్నా అన్నా. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే పరలోకం కంగారు అయిపోయి సింహాసనం మీద దేవుడికి అయ్యో మాట్లాడిపోతే ఎలా అని నేను ఏదో ఈడ బిల్డప్ పెట్టి అడుగుతున్నాను. దావీదుకే లేదు, కొట్టే కొలది కొట్టు ప్రభువా, గట్టి కొట్టకు ప్రభువా అన్నాడు. గద్దించే కొలది గద్దించు ప్రభువా, కోపంతో గద్దించక ప్రభువా అన్నాడు. నువ్వు ఎంత ఏడిపించి నాకు జవాబు ఇవ్వకపోయినా నేను వదిలిన, నీ కాళ్ళు వదిలి నేను ఎక్కడికి పోవనని భక్తుడైన దావీదంటే నువ్వు దావీదు కన్నా గొప్పవాడువా గొప్పదానివా అని అడుగుతున్నాను. దేవుడి మీద కోపం ఇచ్చడం ఏంటి? అప్పుడప్పుడు చూసారా, రానండి చర్చికి. ఎందుకు రాను? మా ఇంట్లో మా అన్నయ్య చచ్చిపోయాడు రానండి, మా ఇంట్లో మా ప్రియులు చనిపోయారని రానండి, దేవుడికి దయ లేదని తీసుకెళ్ళిపోయాడంటే అడుగుతున్నాను. దావీదుకు పుట్టిన కొడుకుని తీసుకెళ్ళిపోయాడు, దావీదు వదిలేశాడా? తన పుట్టిన ప్రియుడు చనిపోయాడు, వదిలేశాడా? ఎన్ని జరిగినా ఏమైపోయినా సింహాసనం ఎక్కే ముందు ఎలా ఉన్నాడో, సింహాసనం ఎక్కినప్పుడు అలా ఉన్నాడు, సింహాసనం దిగినప్పుడు అలా ఉన్నాడు. మధ్యలో చిన్న చిన్న మరకలు ఆయనకు అనుకున్నప్పుడు దేవుడు ఆయన దులుమేడుస్తున్నప్పుడు ఒప్పుకున్నాడు. ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను, ఈ బాధను నువ్వు అనుమతించావని నేను ఒప్పుకుంటున్నాను, నన్ను సరి చేస్తావు నాకు తెలిసి ఒప్పుకుంటున్నాను. దేవుడు కొన్ని శ్రమలు కావాలని అనుమతిస్తాడు, దేవుడు కొన్ని శ్రమలు రోదన పుట్టిస్తాడు. అందుకే 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, 6వ వచనంలో, నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపులు తేలుచున్నవి, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోతుంది. నేను అడుగుతున్నాను, నిజంగా పరుపు తేలిపోలేక సైంటిఫిక్గా ఎవడన్నా ఏడుస్తాడా? దాన్ని కావ్య వ్యక్తీకరణ అంటారు. అంటే బాధను వెలువరించడం, దుఃఖాన్ని రచనలో చూపించడం. ఆయన మాట్లాడుతున్నాడు చూడండి, నా పరుపు తేలుచున్నది, పరుపులు తడిచిపోయేలా ఏడుస్తున్నాను, పరుపులు తేలిపోయేలా ఏడుస్తున్నాను. మిమ్మల్ని అడుగుతున్నాను, అంత శ్రమ ఎప్పుడన్నా మన జీవితంలోకి వచ్చిందంటారు? వస్తే సూసైడ్ చేసి చచ్చిపోతాం మనం, అంత భక్తులం కాదు మనం. డాక్టర్ గారు పైనుంచి కిందకి ఇలా చూస్తే చాలు, ఆడ చూపుకే మనకు టెన్షన్ వచ్చేసి ఏదో అయిపోయింది నాకు అని చచ్చిపోతాం మనం. ఇంకేం చెప్పలేదు ఇక్కడ రిపోర్ట్లో.
ఇంకేం చెప్పుందే, ఇలా పైనుంచి కింద చూసి మీ వాళ్ళు ఎవరు రాలేదా అన్నాడంటే ఇంకంతే, వెళ్తున్నాను డాక్టర్ గారు బిల్లాలు కడతారని వెళ్ళిపోతాయి. నేను అడుగుతున్నాను, పరుపులు తేలిపోయేంత శ్రమ మనం నడుపుతున్నాను. అంత ఏడాలండి, కొన్నిసార్లు ఏడిపిస్తాడు. దేవుడితో వచ్చిన గొడవ ఏంటి చెప్పనా, ఎంత దగ్గర అయితే అంతగా నలిపెత్తాడు ఆయన. ఎంత దగ్గర అయితే అంత క్వాలిటీ కోరుకుంటాడు ఆయన. ఎంత దగ్గర అయితే అన్ని మొట్టికెళ్ళేసి ఇంకా బాగుండాలి నువ్వు అంటాడు ఆయన. దేవుడు ఇష్టపడే కొలది ఇంకా నాణ్యత కోరుకుంటాడు. మీకు ఇంకా బాగా వినండి, భార్య భర్తల మధ్య ట్రూ లవ్ ఉంటుంది కదండి. వాళ్ళు గొడవ ఆడుకున్నప్పుడు ఒక మాట అంటారు, మీరు చూడండి. ఆవిడేమంటుందంటే, మీరు తిట్టండి, కొట్టండి, గోడకేసి గుద్దేయండి లోపల, కానీ మీరు ఏమైనా చేయండి, వాళ్ళు అన్నట్టు మీరు అనకండి, నేను తట్టుకోలేనంట. ఆ మాటకు అర్థం ఏంటి? నా తోటికాళ్ళన్నా నాకు బాధ లేదు, నా మరుదులు నన్నన్నా నాకు బాధ లేదు, నా ఇరుగు పొరుగు వారు నన్ను అన్నా బాధ. ఎందుకంటే వాళ్ళ బాండింగ్ వేరు, నా బాండింగ్ వేరు. ఇప్పుడు నేను అంటున్నాను, వాళ్ళు మీరు ఒకటి కదండి, మీరు నేను వేరు. వాళ్ళన్న మాటే మీరు అంటే నేను అడుగుతున్నాను, నేను తట్టుకోలేను. దావీదు దేవుడి మధ్య ఉన్నదని చెప్తున్నా, ప్రభువా ఎవరెన్న మాట్లాడినా పర్లేదు నువ్వనకు. దావీదు కూడా దావీదుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో బయటోళ్ళు ఎన్ని చేసినా నేను పెద్ద శిక్షించడానికి ఒక అడుగు ఆలస్యం చేస్తానేమో, కానీ దావీదు నువ్వు చేయకూడదయ్యా అంటాడు. ఎందుకంటే నీకు నాకున్న బాండింగ్ వేరు. వాళ్ళంటే వాళ్ళకి నాకంత కమ్యూనికేషన్ లేకపోవచ్చు, నీకు నాకెంత ఉంది. అప్పుడప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు మన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటాం కదా భుజాలు ఎగరేసుకుని. ఆ క్లోజ్ ఫ్రెండ్ మనం చేసినప్పుడు 1 minute లైన్లో ఉండండి అన్నాడు అనుకోండి, మనం మీకు అర్థమైందో లేదో. ఇప్పుడు నేను ఆల్రెడీ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నా బెస్ట్ ఫ్రెండే ఇంకొక ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు, ఒకసారి లైన్లో ఉండంటే మరి నేనేవండి, గొట్టంగాడినా? మరి నేనేవండి? నువ్వు లైన్లో ఉండి ఇంకో ఫోన్ మాట్లాడంటే నేను అడుగుతున్నాను, నా ఇంపార్టెన్స్ లేనట్టేగా. స్వచ్ఛమైన స్నేహం అంటే నాకు విలువ లేనప్పుడు ఈ స్నేహం దేనికి రాని కట్ చేస్తాం. దేవుడు కూడా అంతే, దావీదుకి దేవుడికి మధ్య ఉన్నది అంతే. బయట వాళ్ళు ఏమో దావీదు వాళ్ళ లెక్క వేరు, దావీదు గుర్తుపెట్టుకో, నీకు నాకున్న లెక్కలు వేరు. నీ లవ్ నా లవ్ వేరు, బయట వాళ్ళు ప్రేమ వేరు. నీలో కొన్ని నాకు మరకలు కనిపిస్తున్నాయి, తుడిసేయాలనుకుంటున్నాను. తుడిసే ప్రభువా, నీకు ఎలా చేసేసుకోవాలనుకుంటే అలా చేసే ప్రభువా, నన్ను ఎంత ఈడ్చేయాలనుకుంటున్నా అంత ఈడ్చే ప్రభువా. నేను మూలుగుతున్నాను, కన్నీళ్ళతో నలిగిపోతున్నాను, దుఃఖముతో రోదన చేస్తున్నాను. నువ్వు ఇన్ని చేస్తున్నావని నీ మీద నేను కోపం ఇచ్చున్నాను, ఇంకా నిన్ను ప్రేమిస్తాను. ఇది పాటలా ఉందండి? చెప్పండి, ఇది పాటలా ఉందా? మన బ్రతుకులకి పాఠంలా ఉందా? చెప్పండి. పాట ఇలా ఉండాలి తమ్ముడు. అందుకే అనుభవాలు, ఏ రచయిత రాసిన వాక్యానుసారమైన అనుభవాలు బ్రతుకు పాఠాలే పాటలు అవ్వాలి. దావీదు అనుభవాలే పాట అయింది, దావీదు భక్తే పాట అయింది. ఏడుస్తున్నాను ప్రభువా, ఏడుస్తున్నాను. దావీదులో ఉంటే ముచ్చటండి చెప్పనా, ఎవరు ఏడిపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటాడు, అది గొడవ. ఇప్పుడు మనల్ని ఏడిపించిన దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకుంటామండి. దావీదు ఏంటి చెప్పనా, ఏడిపించేవాడు దేవుడే, ఓదార్చేవాడు దేవుడే, కొట్టేవాడు దేవుడే, ముద్దెట్టేవాడు దేవుడే, లేవనెత్తువాడు ఆయనే, కృంగదీయవాడు ఆయనే, అన్నీ చేయవాడు ఆయనే. ప్రభా, నాకు సింహాసనం నేనున్నా, బంగారం ఉన్నా, బెచ్చబా పక్కన ఉన్నా, ప్రభా నాకు అర్థమైంది ప్రభా, నువ్వు ఉండా, నీ దగ్గరికి నేను వచ్చి ఏడ్చేస్తున్నాను. ఒక విషయం అర్థమైంది ప్రభా, ఈ చారము చేత నా కండులు గుంటలు పడుచుంటాయి. ఎంత ఏడ్చుంటారు? ఎక్కువ ఏడ్చారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది తెలుసా, ఇలాగో గుంట వస్తుంది, ఇలాగో గుంట వస్తుంది, దాని మీద బ్లాక్ సైడ్ వస్తుంది. మీరు చూడండి, దావీదు కళ్ళు ఎలా అయిపోయాట, బ్యూటీ పోయిందట, ఆ సొగసు తగ్గిపోయిందట, గుంటలు పడిపోయాట, బ్లాక్ షేడ్స్ వచ్చేసాయట. ఆ కింద అంటున్నాడు, నాకు బాధ కలిగించు వారి చేత అవి చిరి. ఇప్పుడు ఓపెన్ అయిపోయాడండి. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అంటే ఇన్ని రోజులు వచ్చిన బాధలు, లేదా ఇప్పటి వరకు మనం చదువుకున్న వచనాలు, ఈ బాధలు ఎవరో తెచ్చారట.
మరి ఇప్పటి వరకు దేవుడికి నీకు ఏదో వైరం ఉన్నట్టు మాట్లాడు. అవును, వైరం ఏమీ ఆయనకి నాకు లేదు, కానీ ఆయన అనుమతించాడు కాబట్టి వచ్చాయి అన్నది నాకు క్లారిటీ ఉంది. ఈడన్నాడంటే ఆయన అనుమతి లేని అండ. ఒకవేళ ఆయన అనుమతి లేకుండా అంటే ఆడు పళ్ళు ఉండవు, నోరు ఉండవు. వీడినన్ను అంటున్నాడంటే ఆయన అనుమతి లేకుండా ఉండదు. ఆయన అనుమతి ఇచ్చాడు కాబట్టి అంటున్నాడు. ఎవడ ప్రభువా, ముందు నీ ఎదుటి నేను ఎలా ఉండాలి నీతో సమాధాన పడుతున్నాను, నెక్స్ట్ నన్ను అన్నవారికి నేను ఆన్సర్ ఇవ్వాలనుకున్నాను. అంటే ముందు మనం దేవునితో బాగున్నామా లేదా ముందు అది సర్దేసుకోవాలి. తర్వాత ఎవడ మనల్ని అన్నాడో చెప్పండి, అప్పుడు ఆన్సర్ చేయాలి. మనం ముందే ఏం చేద్దాం, బయటోడికి ఆన్సర్ ఇచ్చేద్దాం. మన భక్తులు ఉండే లోపం అది. బయటోడికి నేను అడుగుతాను, ఆడికి చేయాలి బోర్డు ఎక్స్ప్లెనేషన్. ఆడు అంటాడు, ఆడి గాలోడు అలాగంటాడు, ఎలాగంటాడు, అలాగంటాడు. ఆ ఎదురింటి వాళ్ళు అంటారు ఎల్లమ్మ పొల్లమ్మ, వీళ్ళందరూ అంటారు. వాళ్ళకి ఎవరినేంటి, మనం ఏంటో మనకు తెలుసు, మన బతుకేంటో మన దేవునికి తెలుసు. మనం ఆయన ఎదుట ఎలా ఉన్నాం. ప్రభువా, ఈయన శ్రమలు వస్తుందంటే బహుశా నీకు కూడా నచ్చినవి ఏమైనా ఉన్నాయా, నేను ఒప్పుకుంటున్నాను. ముందు నీతో నేను సమాధాన పడతాను, అప్పుడు ఈ జవాబు బయటోడికి చెప్తాను. నా ప్రవక్తనతోనే ఆడికి సమాధానం చెబుతాను. నన్ను అన్నవాడు, నాకు దూరం అయినవాడు, నన్ను కాదన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరి వలనే, ఈ మాటల వలనే నీవి చినిగిపోయి ఉన్నాయి. ప్రభువా, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చినిగిపోయి ఉన్నాయి. అంటే నేను అడుగుతున్నాను, చెప్పండి, ఎవరో ఏడిపించేస్తున్నారండి దావీదుని. ఒక టీం వర్క్ చేసినట్టు చేస్తున్నారు. ఆ సౌలు వీళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నారు, తరుముతున్నారు, రకరకాల విషయాలు క్రియేట్ చేస్తున్నారు, చిన్న చిన్న పిల్లగాల్ని మీదకి లెగ్గొడుతున్నారు. ఆ సిమి అన్నవాడు ఎలా చూడండి, అసలు సిమిని ఎప్పుడూ చూడలేదు, వాడు కూడా దావీదుని అంటున్నాడు. ఇంతమంది దావీదుని అంటున్నప్పుడు దావీదు అంటున్నాడు, వాళ్ళు అంటున్నారు ప్రభువా, వాళ్ళ వలనే నేను ఇలా అయిపోయాను, నువ్వు అనుమతించావు. యెహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు, పాపము చేయవర్లారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఇదేంటి, ఇప్పటివరకు ఏమన్నాడు, ఇప్పటివరకు ఏమంటున్నాడు చూడండి. యెహోవా నా రోదన ధ్వని ఉన్నాడు, నా రోదన ధ్వని విని నాకు ఓదార్పు దయచేయు. దావీదులుండే కనబడని ఒక అనుభవం ఉంది అక్కడ. జాగ్రత్తగా చూడండి, నేను ముగిస్తాను. ఏమంటున్నాడంటే, నా పరుపులు తేలిపోయాయి, నా ఎముకలు అదిరిపోయాయి, నా మనస్సు కృంగిపోయింది, నా కన్నులు గుంటలు పడిపోయాయి, నా శరీరం రోజు రోజుకి కృషించిపోయింది. ఇంత ఎలా అయిపోయిన దావీదు సడన్గా 8వ వచనంకి వచ్చేసరికి అంటున్నాడు, ప్రభువా నా రోదన ధ్వని విన్నావు, పాపము చేయవర్లారా మీరందరూ నా యొద్ద నుంచి పోండ్రా అని చెప్పాడు. ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది చూడండి. ఇప్పటి వరకు బాధపడిన వాడు సడన్గా ధైర్యం ఎలా వచ్చిందండి? అది ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్తే తెలియదండి. ఎప్పుడన్నా ప్రార్థనలో నిజంగా ఖచ్చితంగా ఇది అనుభవంతో మీరు అనుభవించండి. ఏడ్చి ఏడ్చి పరుపులు తేలిపోయి మన పరుపులు మన పక్క తడిచిపోయి మన మోకాలు అరిగిపోయి అలా ఏడుస్తూ ఉండగా నిజమైన ప్రార్థనా పరుల జీవితంలో మెరుపులా జరిగే ఒక అద్భుతం ఏంటి చెప్పిన, సడన్గా ధైర్యం వచ్చేస్తుంది. అది దేవుడిచ్చి ఒక ఎక్స్పీరియన్స్. అది చెప్తే అర్థమవుతుంది. అరే నిన్నటి వరకు కురుంగిపోయా, మొన్నటి వరకు చచ్చిపోయేలా ఉన్నావు, ఈరోజు ఇంత ధైర్యం ఎలా వచ్చిందంటే ఏమో తెలియదు. సడన్గా నా హృదయంలో ఎక్కడలేని నెమ్మది, ఎక్కడలేని మనశ్శాంతి, ఎక్కడలేని ధైర్యం వచ్చేసిందండి. ఆ దేవుడు ఇచ్చాడు. పేరు చెప్పకూడదు కానీ ఒక అనుభవం చెప్తా. బిడ్డ చనిపోయి ఏడుస్తున్నా, ఇరుగు వారు ఏడుస్తున్నారు, పొరుగు వారు ఏడుస్తున్నారు, అందరూ ఏడుస్తున్నారు, బంధువులు ఏడుస్తున్నాడు, భర్త ఏడుస్తున్నాడు. ఈవిడ పెద్ద ఏడవట్లేదు. స్టార్టింగ్లో చనిపోతాడన్నప్పుడు ఏడ్చింది, తర్వాత ఏడవట్లేదు. ఎందుకు ఏడుపు రావట్లేదంటే ఆవిడన్న మాట, చాలా భక్తురాలు ఆవిడన్న మాట ఏంటి చెప్తున్నా, ఎందుకో నా బిడ్డ చనిపోయి నాకు ఏడుపు రావట్లేదండి, తెలియని ధైర్యం ఏదో నా బిడ్డను మళ్ళీ చూస్తాను పునరుద్ధానం అన్న ధైర్యం ఎక్కువైపోయిందండి. అంతే. కొన్నిసార్లు మనం ఏడుస్తుంటే సడన్గా ధైర్యం వస్తుందండి. కొన్నిసార్లు ఏడుస్తుంటారే అయిపోయింది లైఫ్ అన్నప్పుడు అలా టైంలో ఎలా ధైర్యంగా నిలబడగా అది దేవుడే ఇస్తాడు. అది ఎక్స్పీరియన్స్.
దావీదు అంటున్నాడు, ఎలా తట్టుకోగలిగావంటే దేవుడే ఆ నిబ్బరం ఇచ్చేస్తాడు. బయట వాళ్ళు చూస్తే మనం ఎలా ఉంటుంది చెప్పిన, రే నువ్వు అనుభవించిన ఎవడైనా అనుభవిస్తే బడకు సూసైడ్ చేసుకుని చచ్చిపోతారా? అమ్మా మీరు అనుభవిస్తే ఎవరైనా, మేమైతే అనుభవిస్తే మేము సూసైడ్ చేసుకుని చచ్చిపోదాం, తట్టుకోలేకపోదాం. ఇన్ని శ్రమలు మీరు ఎలా తట్టుకోగలిగారంటే దావీదు అంటున్నాడు, ఆ ధైర్యాన్ని దేవుడే ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు తెలియని ధైర్యాన్ని ఇస్తాడు, అది హృదయంలో పుట్టిస్తాడు. అప్పుడు అంటాడట, ఎప్పటి వరకు ఏడ్చినవాడు, ఎప్పటి వరకు కృంగిపోయినవాడు, ఎప్పటి వరకు శారీరకంగా మానసికంగా కృంగిపోయినవాడు ఇప్పుడు అంటున్నాడు, రాయ్ తప్పు చేస్తున్నారు రా మీరు. ఆయన అంటే నేను పడతాను రా, మీరెవర్రా నన్ను అనడానికి? ఆయన తిడితే నేను పడతాను రా, ఆయన కొడితే నేను పడతాను, ఆయన ఏమన్నా అంటాను. నేను కృంగిపోయినా నలిగిపోయినా ఆయన పట్టుకుని ఏడుస్తాను. పాపము చేయవర గెట్ అవుట్. గొలియాతునే కొట్టును అన్ని మీరెంత చెప్పండి, మీ సంగతి ఏంటో తేల్చాను. కానీ నేను చెప్తున్నాను, పాపం చేస్తున్నారు, పోండి క్షమాపణ అడుక్కోండి దేవుడు. ఇంకా మాట్లాడండి, ఎంత ధైర్యం నీకు ఎలా వచ్చిందంటే, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు, నా శత్రులు సిగ్గుపడి బహుగా అదురుతారు. సడన్గా నీకు ధైర్యం ఎలా వచ్చిందంటే, మనకి ధైర్యం ఎప్పుడు వస్తుంది చెప్పండి, మన ప్రార్థనకి జవాబు దొరికేసిందన్న క్లారిటీ మనకు వచ్చినప్పుడు. అపోజిషన్కి మన మాట చాలా బెదిరొచ్చేలా ఉంటుంది. గుర్తుపెట్టుకో, ఎవరైతే శత్రువర్గం ఉన్నారో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం. దావీదు అంటున్నాడు, నా ప్రార్థన విన్నాడంటే మన ప్రార్థన విన్నాడు అన్న క్లారిటీ ప్రార్థించిన మనకి రావాలి. నాకు జవాబు ఇచ్చాడు అన్న క్లారిటీ మనకు ఉండాలి. నాకు జవాబు ఇవ్వట్లేదు, రేపు నీ చర్చికి రాను అనకూడదు. గుర్తుపెట్టు, నాకు జవాబు ఇచ్చాడు, నాకు సమాధానం దయచేస్తాడు, నాకు శాంతిని అనుగ్రహించాడు, నాకు సమాధానకరమైన వాతావరణంలో దేవుడు నన్ను నడిపించాడు. యెహోవాకి నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన నా ప్రార్థన వింటాడు అని ఇప్పుడు అంటున్నాడు. చూడండి, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, ఆకస్మికంగా సిగ్గుపడి ఎనుకకు మల్లుదురు. ముగిస్తున్నాను, వినండి ఏమంటున్నాడండి. అక్కడ ఒక రెఫరెన్స్ కోట్ చేస్తున్నాడు చూడండి. ముందు ఎవరు అదిరిపోయారండి? దావీదు అదిరిపోయాడు. ముందు ఎవరు నలిగిపోయారండి? దావీదు నలిగిపోయాడు. ముందు ఎవరు కృంగిపోయారండి? దావీదు కృంగిపోయారు. ఎవరిని బట్టి కృంగిపోయారండి? ఆయన ద్వేషించే వ్యక్తులను బట్టి కృంగిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు సమాధానం దొరికాక, ఎప్పటి వరకు నేను అదిరిపోయాను చెప్పండి. రాయ్ మీ టైం స్టార్ట్ అయింది, మీకు స్టార్ట్ అవుద్ది ఇక రగడ అని చెప్పాడు. ఎప్పటి వరకు నేను అదిరిపోయాను, ఎప్పటి వరకు నేను కృంగిపోయాను, ఎప్పటి వరకు నన్ను సిగ్గుపడేలా చేశారు, ఎప్పటి నుంచి మీరు అదిరిపోతారు, టెర్రర్ మీకు స్టార్ట్ అవుద్ది సార్. భక్తులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి చెప్పిన, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఎవరైనా మనం బాధ పెట్టినప్పుడు వాళ్ళ మీద పిడిగడిపోవాలని ప్రార్థన చేయకండి. ముందు దేవా నీకు నాకు అసలు ఎలా ఉంది ఈ సహవాసం అని ముందు క్లారిటీ తెచ్చుకోండి. ఏదన్నా శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గర ప్రభువా వాళ్ళకంటే నేను నచ్చలేదు, నీకు కూడా నేను నచ్చలేదా, నచ్చేలా నన్ను అడిగాను ప్రార్థన చేయాలి. అంటే ముందు దేవుడితో మనకి సమాధానం వచ్చిన తర్వాతే చెప్పండి బయట వాళ్ళకి సమాధానం చెప్ప. బయటోడు ఎప్పుడు వాగుతాడండి, వాళ్ళకి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పడం అంటే ఆ వీడియోకి ఈ వీడియో కౌంటర్ చేయమని కాదు. సమాధానం చెప్పడం అంటే మన సక్సెస్తోనే వాళ్ళకి సమాధానం చెప్పాలి. మనం బట్టలు వేసుకుంటే ఏడుతున్నారు అనుకోండి, ఇంకా మంచి బట్టలు వేసుకోవాలి, సత్తాడు ఇంకా బీపీ షుగర్ వచ్చి. మనం మంచిగా సేవ చేస్తే ఏడుతున్నారు అనుకోండి, ఇంకా మంచిగా సేవ చేసేయాలి. మనం పాడుతూ ఏడుస్తున్నారు అనుకోండి, ఇంకా బాగా పాడాలి. మన సక్సెస్ వాళ్ళకి ఏమో చెప్పండి, షుగర్ వచ్చేయాలి, షుగరు గుర్తెట్టుకోండి. అలా చెప్పాలి. దావీదు అంటున్నాడు, రే ఎప్పటి వరకు నేను అదిరిపోయాను, ఈ రోజు నుంచి మీరు నన్ను చూసి అదిరిపోతారు, బెదిరిపోతారు. నా సక్సెస్ రేటింగ్ మీరు చూసి నోరు మూసుకుని సిగ్గుపడతారు. ఆకస్మికంగా అన్న పదానికి ఒక ఆయన భలే పదం వాడాడు, స్టోరీలు మారిపోతాయి అన్నాడు.
మీ చరిత్రలు మారిపోతాయి, మీ జీవితాలు మారిపోతాయి. నా జీవితం లేకుండా చేయాలనుకున్నారు, నేను చెప్తున్నాను మీకే జీవితం లేకుండా పోతారు. నేను మాట అనొచ్చు లేదో నాకు తెలియదు, కానీ ఈ ఎక్స్పీరియన్స్ నేను ఫేస్ చేశాను. ఇదే నెలల్లో నన్ను లేకుండా చేయాలనుకున్నారు, నాకు మీటింగ్స్ లేకుండా చేయాలనుకున్నారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నా మీద రిపోర్ట్స్ రాశారు, బాప్టిజాలు ఇస్తున్నాను ఫోటోలు మా ఎస్పీకి చూపించారు, సువార్త చేస్తున్నానని లైవ్ మెసేజ్లు పెట్టారు. విషయం ఏంటి చెప్పిన ఈ రోజు వాళ్ళకి సువార్తే లేకుండా పోయింది. అలా ఉంటుంది మనం మౌనంగా. నాకు పరిచర్య లేకుండా చేయాలనుకున్నారు, వాళ్ళకి పరిచర్య లేకుండా పోయింది గొడవలే. మనం అలా నిలబడాలి. ఇదే ఇయర్లో నాకు లైఫ్ లేదన్నారు, ఇదే నెల తిరిగి వచ్చేసరికి నాకు బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చాడు. అది నేను ఎందుకు చెప్తున్నాను చెప్పిన, బయట వాళ్ళకి ఆన్సర్లు చేసే సమయం ఒకటి ఉంటుంది, అది చేయకూడదు, గుర్తుపెట్టుకో. బయట లోకం అది ఆన్సర్ చేయండి అంటున్నారు. ఎందుకు చేయాలి? అడిగిన దేవుడు అడిగి చేయడానికి. దేవా వాళ్ళు అంటున్నారంటే నీ ఎదుటి నేనేమైనా బాగాలేదా? చెప్పు అవ్వా, నేను మాట నేను క్లారిటీగా అడుగుతున్నాను. కొట్టు, తిట్టు, గద్దించు, నీ ఉగ్రతని దయతో నా మీద శిక్షించు. ఒక మాట అడుగుతున్నాను ప్రభా, నేను లేకపోతే నీకు పాటలు ఎవరు పాడతారు? నేను లేకపోతే ప్రసంగాలు ఎవరు చెప్తారు? నేను లేకపోతే ఈ సేవ ఎవరు చేస్తారన్న ఆ చిన్నపాటి గారాభం ప్రేమ దేవుడి దగ్గర నీకు ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నవ్వుకుని అంటాడు, సర్లేరా అంటాడు. గుర్తుపెట్టుకో, దేవుడు మనకు క్షమిస్తే ఇది లవ్ అండి. ఆ లవ్లో మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోతే దేవుడు అంటాడు, కొన్ని విషయాలు నువ్వు నేర్చుకుంటావనే ఇవి అనుమతించాను. దావీదు ఇప్పుడు నిలబడు, నేను నిలబడిన విధానమే చెప్పు, వాళ్ళకు ఒక పాఠం అవ్వాలి. దావీదు అన్నాడు, దేవుడు దావీదు వదిలేశాడు, దేవుడు దావీదుతో లేడు, దేవుడు దావీదుని పక్కన వేసాడు, దేవుడు పూర్తిగా దావీదుని ఎడబాటాడని. ఇప్పుడు ఈ పాట రాసి అంటాడు, రే దేవుడు దావీదుతోనే ఉన్నాడు. ఆయన ఉన్నాడు అనడానికి నా ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆయన నాతో ఉన్నాడు అనడానికి ఇంత శ్రమలో ధైర్యం వచ్చింది. ఆయన నాతో ఉన్నాడు అనడానికి ఇదిగో ఈ అనుభవాల్లో నుంచి ఒక పాట వచ్చింది. బాబు మెయిన్ సింగర్, ఈ పాట పాడిన వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ప్రధాన గాయకుడా హై నోట్లో పాడన్నాడు. హై నోట్ తెలుసుగా, గట్టిగా పాడాలి. వర్షిప్ సాంగ్ ఇది అని చెప్పాడు, నా లైఫ్ సాంగ్ ఇది. ఇది గట్టిగా పాడాలి, వినేవాడికి కూడా ఎముకలు అదిరిపోవాలి, వినేవాడికి కూడా ఆ మాటల్లోని మాధుర్యం వారికి అర్థం అవ్వాలి. ఈడు దేవుడు మనుషుడా, మ్యాన్ ఆఫ్ గాడ్ అని తెలియాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఎవరి జీవితంలో అయినా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా దేవుడి మీద కోపం ఎంచకండి, మళ్ళీ ఆయన్ని పట్టుకోండి వెళ్ళి. ఎవరైనా శ్రమల గుండా మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు అనుమతి ఇచ్చాడు మీకు అర్థమైతే ఆయన దగ్గరికి పోయి బతిమలాడుకోండి, ప్రభా ఏంటి ప్రభా తట్టుకుని ఓపిక నీ ప్రభా అని. మనకు ప్రార్థన చేయడం కూడా రాదు మనకి. ప్రభా December 31 దాటేస్తున్నాం ప్రభా, జనవరి 1 కల్లా కష్టాలని తీసే ప్రభా అంటాం. ప్రార్థన రాకపోతే, ప్రార్థన వస్తే ఏమంటాం చెప్పిన, 31 అయిపోయింది ప్రభా, జనవరి 1 కూడా వస్తున్నాం ప్రభా. ప్రభా శ్రమలు తీసేయమని నేను అడగట్లేదు, కానీ ప్రభా శ్రమలను జయించే శక్తిని ప్రభా అని అడుగుతా. నా ఇరుకులు తీయని నేను అడగట్లేదు ప్రభా, ఇరుకులలోనే విశాలతని అడుగుతున్నాను. ఈ అనుభవాలు కీర్తనలు చదివితేనే వస్తాయండి. ఈ భక్తుల యొక్క నలిగిపోయిన ఆ సువాసన మనం అనుభవించినప్పుడే మన ప్రార్థనలు బాగుంటాయి, మన మాటలు బాగుంటాయి, మన నిర్ణయాలు బాగుంటాయి, మన ప్రసంగాలు బాగుంటాయి, ఆ భక్తి వైరాగ్యం కనబడుతుంది. దావీదు చెబుతున్నాడు, ప్రభువా నిన్ను విడువను ఎడబాయను, నిన్ను వదిలి నేను ఎక్కడికి పో. అందుకే ఏడ్చాను, ముందు నీ దగ్గర ఏడ్చాను, తర్వాత ధైర్యం నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు నా శత్రువులకి సమాధానం చెప్తున్నాను, రే దేవుడు నేను ప్రార్థన చేస్తే వింటాడు రా, నోరు మూసుకొని రా, మీకు నేను చెప్పేదేట్రా అన్నాను ప్రభు అని చెప్తున్నాను. ఆయన బాధే ఒక పాట అయింది, మన బాధ అరుగులకి పరిమితమైంది. మన బాధ ఎక్కడ చెప్పుకుంటే చెప్పినా, ఎల్లమ్మకి పొల్లమ్మకి అరిగి మీద ఎదిరింటోళ్ళు పొల్లకి అలా జరిగిందంటే దేవుడు కూడా ఎట్టున్నాడు మమ్మల్ని కరుణించట్లేదంటే వాళ్ళు. ఆ ఎల్లమ్మ ఏమైనా పెద్ద ప్రవర్తన ఆవిడకి చెప్తున్నావు, ఆవిడకి ఎందుకు చెప్తున్నావు? ఆడికి చెప్తాం, ఈడికి చెప్తాం, బాధపడిపోతాం, చీకట్లోకి పోతాం, మూలన కూర్చుంటాం,
నది దగ్గర పోతాం, మూలన కూర్చుంటాం, గొట్ల మీద కూర్చుంటాం, సేల్లో కూర్చుని అలా గడ్డల కింద సేలు అలా ఎడుతాం. మానే ఆ ఏడిపేదే ఎల్లమ్మ పుల్లమ్మ గొట్టు దగ్గర అక్కడ దగ్గర పెట్ట దగ్గర కాకుండా ఆ ఏడ్చే ఏడుపు దేవుడి దగ్గర ఏడు. పరుపులు తేలిపోయేలా ఏడు, కళ్ళు గుంటలు పడిపోయేలా ఏడు, గుండెలు చితికిపోయేలా ఏడు, గుండెలు బాదుకునేడు, ఎంత ఏడాలో ఏడు. ఆయన దగ్గర ఆ గదిలో ఏడు, ఆయన పాదాలు పట్టుకుని. నీకు తెలియకుండా సడన్గా ఒక ధైర్యం వస్తుంది. ప్రభువా, ఇప్పటి వరకు లేని ధైర్యం ఎలా వచ్చిందంటే ఆ ప్రేయర్లో దేవుడు వస్తుంది. అదే అద్భుతం, అది పరిశుద్ధాత్ముడు వల్ల కలిగే అద్భుతం. సడన్గా ధైర్యం వస్తుంది. ఎక్కడ లేని ధైర్యంతో బయటకు వచ్చి అంటాడు, నడండి ఆ శ్రమను ఎదుర్కొందాం, ఏం జరుగుతుంది అదే జరుగుద్దని. ఆ ధైర్యం మనకు, ఆ తెగింపు మనకు వచ్చేస్తుంది. దావీదు ఆ తెగింపును చూపించాడు. ఈ కీర్తన ఇలా చదువుతుంటే బాగా భక్తితో దీన్ని ధ్యానించండి. దావీదే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా కనబడతారు. ప్రతి కీర్తనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఇందులో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే ఉన్నారు. మీరు చూడండి 6వ అధ్యాయం మొదటి వచనం చదవండి, ముగించుకుందాం. యెహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము, నన్ను శిక్షించుకు. ఏమంటున్నాడండి? నీ కోపము చేత గద్దించకన్నా. ఆ మాట మొదటి వచనం చదువుతుంటే మీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ అనుభవం గుండా వెళ్ళిన అనుభవాలు మీకు జ్ఞాపకం రావట్లేదా? సువార్త చదివితే మీకు జ్ఞాపకం రావాలి. గెత్సేమనే వనములో ఆయన అనిన మాట ఇదే. దావీదు ఏ మాట అన్నాడో, దావీదు మాట అనకముందే, నోట రాకముందే అనాది సంకల్పంలోనే ఈ మాట అనాలన్నది ప్రభు యొక్క చిత్తం. దావీదు అనిన మాట క్రొత్త నిబంధనలో ప్రభు కూడా అంటున్నాడు. దావీదు అంటున్నాడు, ప్రభువా నన్ను గద్దించుకు, నీ కోపముతో నీ ఉగ్రతతో నన్ను శిక్షించుకు. ఇదే మాట గెత్సేమనెలో వనములో అన్నాడు. ప్రభువా నీ ఉగ్రతను భరిస్తున్నప్పుడు, నీ ఉగ్రత నా మీదకు వస్తున్నప్పుడు, ఇదిగో నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు. అది నీ చిత్తము కాకపోతే నీ చిత్తాన్ని అనుమతించు, నేను తలదించుతున్నాను. ఒకటైతే నేను చెబుతున్నాను, ప్రభువా నా మీదకి ఉగ్రత వచ్చినప్పుడు నేను కోరుకుంటుంది ఒకటే, తండ్రి నీ చెయ్యి నా చెయ్యిని వదలకు. ఎవరు నన్ను వదిలేసినా పర్లేదు, సిలువు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా పర్లేదు, కానీ నీ చెయ్యి మాత్రం వదలొద్దు తండ్రి. ఎందుకంటే నేను ఏ శ్రమను భరించాలన్నా నువ్వు నాతో ఉంటేనే నేను భరించగలను. చూసారా? తండ్రిగా, కొడుగ్గా నువ్వు నన్ను వదలొద్దు. నువ్వు నన్ను వదిలేవంటే నేను తట్టుకోలేను. నాకు సిలువ పెద్ద బాధ కాదు, నా శిష్యులు నన్ను వదిలిపోవడం పెద్ద బాధ కాదు. నేను పెడితే తిన్నవారు నన్ను ఎరుగునన్నట్టు నన్ను సిలువమని అన్నప్పుడు నాకు బాధ కాదు. ఈ సిలువ శ్రమ కూడా బాధ కాదు. కొట్టే నీవే, గద్దించే నీవే, సిలువ శ్రమను అనుమతించిన నీవే. నీ చెయ్యి వదిలేస్తున్నానంటే నేను తట్టుకోలేను ప్రభువా. దావీదు ఎలాగైతే ఏడ్చాడో చెప్పండి, శరీర ఆకారంలో దైవం ఇలలోకి వచ్చినప్పుడు తన తండ్రి కొరకు కూడా ఆ దైవం అలాగే ఏడ్చింది. నీ చెయ్యొదలను నేను అన్నాడు. దావీదు కీర్తనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఉన్నాడు. 5వ వచనం చూడండి, 5వ వచనం. మరణమందు నిన్ను గూర్చిన జ్ఞానం వారికి లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నేను మూలుగుచ్చు అలచి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీళ్ళు విడిచుచు నా పరుపు తేలుచున్నది. ఈ మాట చదువుతుంటే మీకు దావీదే కాదండి, ప్రభు కూడా గుర్తు రావాలి. దావీదు కట రాత్రులు ఏడ్చేవాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారట శరీరధారి అయి ఉన్న దినములలో చెప్పండి, మహారోదనతోనూ చెప్పండి, కన్నీళ్లతోనూ ప్రతిరోజు తన ప్రార్థనలో, యాచనలో విజ్ఞాపన చేతంటే దావీదు రాత్రులే ఏడ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా 33.5 సంవత్సరాలు ఇలలో చెప్పండి ఏడుస్తూనే ఉన్నాడు. ఈ కీర్తనలో దావీదే కదండి, ఎవరు కనబడుతున్నారు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడుతున్నాడు. ఏడ్చాడు. ఎవరి కోసం ఏడ్చాడంటే ఈ స్వకాల పురుషుడు ఎవరి కోసం ఏడ్చాడు? ఈ సారోను పుష్పంలో నలిగిపోయిన ఈ పురుషుడు ఎవరి కోసం ఏడ్చాడంటే తండ్రి కొడుకులు కలిసి మన కోసమే ఏడ్చారు, మన కోసమే నలిగిపోయారు. దావీదు తన కోసం తాను ఏడ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పండి మన కోసమే ఏడ్చాడు. మన తండ్రితో సంధి చేసేంత వరకు ఏడ్చాడు, ఇలలో నలిగిపోయాడు.
ఆయన పరుపులే తేలిపోయాయేమో, కానీ యేసుక్రీస్తు వారి యొక్క కన్నీళ్లకు కలవరి గిరే తడిసిపోయింది. కలవరి గిరి అల్లాడిపోయింది, భూకంపం వచ్చింది, తట్టుకోలేకపోయింది. ఆయన కన్నీరికి ప్రకృతి ఒక్కసారే స్తంభించిపోయింది. దావీదు కన్నా గొప్పవాడే ఏడ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరొక ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. రోజు రోజుకి ఆయన జీవితాన్ని 8వ వచనంలో, యెహోవా నా రోదనతో విని ఉన్నాడు, పాపము చేయవారులారా మీరందరినీ అద్దరిని తొలుపండి. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు. తండ్రి నా మొర ఆలకించి ఉన్నాడు. సిలువని ఎలా ఎదుర్కొంటున్నావు అంటే, సిలువ అంటే భయం కాదు, నా దేవుడు నా చెయ్యి వదలకూడదని నాకు భయం. ఆయన నా మొర ఉన్నాడు, విన్నాడు గనకే ఆయనకు ఒక ధైర్యం ఉంది. ఆ ధైర్యమే చెబుతున్నాడు. నా శత్రువులందరూ సిగ్గుపడి అదురుతారు, ఆకస్మికంగా సిగ్గుపడిపోతారు. ఇది ఆయన లైఫ్లో ఎప్పుడు జరిగిందంటే, ఇదిగో ఆయన శత్రువులందరూ సిలువ వేసి ఇక ఈయన అయిపోయాడని అనుకుంటున్న టైంలో 3వ రోజు తిరిగి లేచాడు. సిగ్గుపడిపోయారు పరిసేరు శాస్త్రులు. సిలువ వేసిన సైనికులు అల్లాడిపోయారు. ఆయనకు సిలువ వేసిన సైన్యాధిపతి ఈయన నిజముగా దేవుని కుమారుడని సెలవిచ్చాడు. ఆయన సిలువను కూర్చిన వార్త చూస్తున్నప్పుడు దారిండిపోయే ప్రతి ఒక్కడూ హేళన చేశాడు. ఇప్పుడు ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ ప్రపంచం ఆశ్చర్యపోయింది, ఈయన నిజముగా దేవుని కుమారుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూడా అన్నారు సిలువ వేయమని. ఈయన నజరేతులో పుట్టినవాడు కాదన్నట్టు మాట్లాడు. మరియకు పుట్టిన యోసేపుకు పుట్టిన ఇదిగో లేదా క్షమించండి యోసేపు మరియల కుమారుల కాడా అన్నట్టు ఎద్దేవా చేశారు. రకరకాల మాటలు అన్నారు. ఎన్ని మాటలన్నా ఇతడు దేవుడు కుమారుడు, ఇతడు తిరిగి లేవడం ఏంటని రకరకాల యాలన చేశారు. వాళ్ళందరికీ సిగ్గుపడేలా 3వ దినాన తిరిగి లేచాడు. 10వ వచనం 9వ వచనంలో ఒక మాట ఉంది, పాపము చేయువారులారా మీరు అందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. ఈ మాట ఒక రోజు అనబోతున్నాడు 2వ రాకడలో. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. ప్రతి కీర్తనలో రచయిత బాధ ఉంది, ప్రతి కీర్తనల్లో ప్రభు పడిన శ్రమ ఉంది, ప్రతి కీర్తనలో సువార్త ఉంది. ఈ మధ్య కీర్తనలో సువార్త లేదు. యేసుప్రభు అనే పదం లేకపోతే లవర్ కోసం పాడాడు అనుకుంటాం మనం. అలాంటి పాటలు ఉన్నాయి తెలుసా? ఏవే పోవే రావే వేవే వేటి నేను అడుగుతున్నా, ఇలాంటి పాటలు ఉన్నాయి. కానీ ప్రతి పాటలో సువార్త ఉండాలి, రచయిత యొక్క బాధ ఉండాలి, దాని వెనకాల ప్రభు స్పష్టంగా చెప్పండి కనిపించాలి. ఇది ప్రభు యొక్క కీర్తన అని చెప్పుకోవాలి. నేను ముగిస్తున్నాను. ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నీకు సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఎవరికి చెప్పుకో. ఆయన దగ్గరికి పోయాడు, దేవుని దగ్గరే నీ ప్రాబ్లమ్స్ చెప్పుకో. సెంటిమెంట్ ముఖం పెట్టుకో. బయటకు వెళ్ళి ఎక్కడ లేని శ్రమలు మాకు వచ్చేస్తున్నాయని ఆ సెంటిమెంట్ ముఖం చూపించు. చాలామంది చూసారా, శ్రమలు వచ్చేస్తుంటే సిరిగిపోయిన బట్టలు ఎదురుతుంటారు. ఎందుకంటే మేము ఎంత శ్రమ పడిపోతున్నాం అని చూడాలి. ఇప్పుడు అయ్యో పాపం అని ఆ ఫీలింగ్ మనల్ని అనాలి. అంత బిల్డప్ ఇవ్వకు, బయట చెప్పుకో. మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే వింటారు, బయటికి పోయి ఇంకో 4 కలిపి చెప్తారు. వాళ్ళకి చెప్పుకో. అర్థం చేసుకునే ఆత్మీయులు ఉంటే చెప్పు. ఈ శ్రమ టైంలో ఎవడెవడో నీతో ఉంటాడో ఎవడెవడో ఉండడో ఇవన్నీ లెక్కలు తేలిపోతాయి ఆ టైంలో చుట్టమేవడో పట్టమేవడో బంధువెవడో స్నేహితుడెవడో మనోడెవడో పొరుగుడెవడో పగోడెవడో అందరూ బయటకు వచ్చేస్తారు. అప్పటి వరకు మౌనంగా ఉండి ఎవడికి చెప్పుకో, సైలెంట్గా ఉండు. దావీదు వలె ఆయన దగ్గరకు పోయి గోజాడు. సంటి బిడ్డ తల దగ్గరకు పోయి తల్లినే పట్టుకుని ఏడ్చినట్టు మళ్ళీ దేవుడినే పట్టుకుని ఏడు. ఎంత ఏడవాలో అంత ఏడు. కిందకి చెప్తున్నాడు, దేవుడు మనం శిక్షిస్తున్నప్పుడు ప్రభువా ఇది శిక్షగా వద్దు, శిక్షణగా నాకు నేర్పించని బతిమాడుకో. నువ్వు శిక్షిస్తే చచ్చిపోతాను, నాకు శిక్షనివ్వి, నేను నేర్చుకుంటాను. 3వది, నీకు ఏదైనా అనిపిస్తే అది దేవుడి దగ్గర చెప్పు. నీ హృదయంలో ఉన్నదంతా చెప్పు. నీ హృదయంలో ఉన్నది నీ నోటిని, నీ హృదయాన్ని, నీ కౌగిట్లో ఉన్న దాని దగ్గర కూడా అదుపు చేసుకో. హృదయాన్ని ఆయన దగ్గరే కుమ్మరించు, ఆయనకే చెప్పుకో. 4వది, ఇలా ప్రార్థన చేసిన తర్వాత చేయి ఎప్పటి వరకు చేయాలంటే సడన్గా ఒక రోజు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం అనే ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు ప్రేయర్ చేయడం ఆపొద్దు.
మొన్న ఒక అన్న ఉన్నాడు భీమవరంలో, ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేసావంటే అర్థమైపోయిందండి, ఆ ప్రాబ్లం చచ్చిపోతాను అనుకున్నాడంట. మరి ఎలా వచ్చింది ధైర్యం అనగానే నాకు ఒకటి అనిపించింది, అన్నయ్య నేను అన్నీ మోకాళ్ళు వేస్తాను, ప్రార్థన చేశాను, ఎంత తేడాలు దేవుడి దగ్గర వేస్తాను, సడన్గా నాకు ఎందుకో ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది అన్నయ్య అన్నాడు. ఆ ధైర్యం వచ్చింది. తర్వాత నాకు వచ్చిన శారీరకమైన ప్రాబ్లం కూడా పోయింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మొత్తం సమస్య పోయింది. నేను ఎంతమంది తిరిగానో నాకు ఎవ్వరు ధైర్యం చెప్పలేదు. ఆ ప్రేయర్లోనే ఎక్కడ లేని ధైర్యం నాకు వచ్చింది. ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఇప్పుడు ఇన్ని వస్తే, నిజంగా నీకు ఈ అనుభవాలు వస్తే, ప్రభువా నాకు వచ్చిన అనుభవాలు ఎదుటి చెప్పాలనుకుంటున్నాను అనుకుంటావా? ఒక ప్రసంగం చెప్పు. లేదు నాకు ప్రసంగం రాదంటావా? ఓ పాట రాయి. ఓ పాట రాదంటావా? అది వచ్చి రాని ట్యూన్ మీద నువ్వే పాడి ఏదో లెక్క కలుపుకో. అది కూడా నీకు రాదంటావా? నీలాగే బాధలు పడినోళ్ళు ఎవరైతే ఉంటారో, ఆల్రెడీ పాట రాసిన వాళ్ళు ఉంటారు. పురుషోత్తం చౌదరి గారు, రాజాబాబు గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇలాంటివి పడ్డారు, వాళ్ళ బాధలు. వైఎస్ఆర్ గారు ఇలాంటి బాధలు. ఆ పాటలు తీసుకుని ఆ బాధని మనసారా ఎంత ఏడ్చి పాడాలో అంత ఏడ్చి పాడే మళ్ళీ నీకు ఎక్కలేని ధైర్యం ఇచ్చేస్తుంది. కాబట్టి కీర్తన నీకు నాకేమి నేర్పించాడంటే, హై నోట్లో పాడని ప్రధాన గాయకులారా, అష్టమ శృతి మీద పాడండి, తంతి వాయిద్యం వాడండి. ఎందుకంటే తంతి వాయిద్యం వాడకపోతే ఈ ఒరిజినాలిటీ పోతుంది అన్నాడు. ఇప్పుడు తంతి వాయిద్యం వాయించకుండా ఎవడో ఫ్లూట్ వాయించాడు అనుకోండి, ఎలా ఉంటుందండి? ఇప్పుడు తమ్ముడికి ఒక ఫీల్ ఉంటుంది, ఆ ఫీల్నే పాడాలి, అప్పుడే ఆ ఫీలింగ్ బయటకు వస్తుంది. తమ్ముడికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, రాజీ పడొద్దు. డబ్బులు లేకపోయినా పర్లేదు, ఆలస్యం చేద్దాం, వాయిదా వేద్దాం, క్వాలిటీ వచ్చేంత వరకు రిలీజ్ చేయకూడదు. కొంతమంది అంటే ఈ తమ్ముడిని అంటలేదు, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటారు, పర్లేదు ఏది ఉంటుంది వాయించేసి అలా సరిపెట్టేద్దాం, మమ్మ అనిపించేద్దాం అంటే, ఏం మమ్మ అనిపించేస్తావు? దీని కాల్ సంబరాల సాంగా ఏదో పెట్టి నడిపించేద్దాం. ఏమి నడిపించేస్తాను అడుగుతున్నాను. అది రాజీ పడద్దు. ఎందుకంటే బయటలో ఒక పాటకు అంత క్వాలిటీ తీసుకున్నప్పుడు మనం దేవుని పాట మనం ఎంత క్వాలిటీ తీసుకోవాలండి? అది వచ్చేంతవరకు అందుకే దావీదు జాగ్రత్త తీసుకుంటున్నాడు. ఏ ఇన్స్ట్రుమెంట్ పెడతా ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయకండి, తంతి వాయిద్యమే వాడండి, అష్టమ శృతి మీదే పాడండి, ప్రధాన గాయకుడే దీన్ని నడిపించాలి, అప్పుడు ఇది వర్షిప్ చేయండి, అనేకులకు దీవెనకరంగా ఉంటుంది అన్నాడు. ఉంది ఈ రోజుకి ఈ సభలో ఇప్పటి వరకు ఎప్పుడో రాసిన కీర్తన ఈ రోజుకి మనందరికీ చెప్పండి దీవెనకరంగా ఉంది. అలాగే తమ్ముడి కీర్తనలు ఉండాలి, ఇంకా తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కీర్తనలు ఉండాలి. ప్రతి కీర్తనలో సువార్త ప్రభువు స్పష్టముగా లోకానికి కనిపించాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎందరికీ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. అర్థమైన వారు ధన్యులు, అపార్థం చేసుకున్న తండ్రి ఎటకారంగా తీసుకున్నవారు వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు. తమ్ముని బట్టి తనకు సహకరించిన తమ్ముళ్ళందరిని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మీ దయలో మీ కృపలో ఇంకనూ తండ్రి వారిని వాడుకుంటారని కోరుతున్నాం. దావీదు కీర్తనలో నుంచి తండ్రి మాకు కొన్ని పాఠాలు నేర్పించారు దేవా. నిజమే తండ్రి, మనుషులు అన్నప్పుడు శ్రమ వచ్చినప్పుడు మీ అనుమతి లేనిదే ఏది రాదు దేవా. మీ అనుమతి ఉంటేనే ఏదో వస్తుంది తండ్రి. మీరు అనుమతించినప్పుడు తండ్రి దాన్ని తండ్రి మేము కోపగించుకోవడానికో వ్యతిరేకించడానికో సమాధానం చెప్పడానికో కాదు, ఆ శ్రమ పోయేంత వరకు తండ్రి మేము నేర్చుకోవాల్సిన పాఠాలు ఏవో ఉంటాయి తండ్రి. ఆ టైంలో మాకు చాలా నేర్పిస్తారు. మనుషులు ఎలా ఉంటారో తండ్రి, బంధాలు ఎలా ఉంటాయో, స్నేహితులు ఎలా ఉంటారో, ఇరుగు పొరుగు వారు ఎలా ఉంటారో, ప్రసంగికులు ఎలా ఉంటారో తండ్రి, సహవాసంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉంటారో అన్నీ మాకు అర్థమవుతాయి తండ్రి. కానీ మేము నవ్వుతే నవ్వేవారు ఎవరో, మేము ఏడిస్తే ఏడ్చేవాళ్ళు ఎవరో, మేము ఏడిస్తే నవ్వేవాళ్ళు ఎవరో అన్నీ మాకు అర్థమవుతాయి తండ్రి. ఆ శ్రమ మాకు కొన్ని నేర్పించడానికి, ఎవరే నీ చుట్టూ ఎలాంటి వాతావరణం ఉందో చూడు అని తండ్రి చెప్పడానికి కూడా కొన్ని శ్రమలు మాకు అనుమతిస్తారు. దావీదుకి చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో చూపించారు, దావీదులో ఇంకా భక్తి ఎలా ఉండాలో చూపించారు తండ్రి. అలాంటి అనుభవాల్లో నుంచి తమ్ముల్ని మమ్మల్ని తండ్రి వాడుకోండి. ఇంకా ఘనమైన కీర్తనలు తండ్రి మా భక్తి జీవితంలో ఈ చిన్నపాటి ఆయుష్కాలంలోంచి తండ్రి మమ్మల్ని వాడుకుంటారని కోరుతున్నాను దేవా. తండ్రి మీ దయగల హస్తములు చే తండ్రి ఈ సభలో నడిపించిన తండ్రి ప్రతి ఒక్క తండ్రి కుమారుడిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి గిన్నెడి చల్లనీళ్ళు ఇస్తేనే మరవనన్నారు దేవా. ఈ సభ కొరకు కష్టపడిన ప్రతి ఒక్క తల్లిని చెల్లిని అందరినీ మీరు ఆదరిస్తారని కోరుతున్నాం. ఎవరైనా తండ్రి ఈ మాటలు విని తండ్రి మమ్మల్ని సతులుగా భావించి మమ్మల్ని హేళన చేసిన వారు ఉంటే వారిని మీ చేతులకు అప్పగిస్తూ వారు అన్ని మాటలు భరించే ఓపికను మాకు అనుగ్రహిస్తారని కోరుతూ క్షమిస్తారని అర్థిస్తున్నాం. స్థానిక దైవజనుల్ని, వేదిక మీద ఉన్న పెద్దల్ని, వారి కుటుంబాలని, రేపు జరుగుతున్న ఆరాధన కార్యక్రమాలన్నింటినీ తండ్రి
మీ దయలో మీ కృపలో తండ్రి అందరినీ ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి తండ్రి. ఈ వారమంతా మమ్మల్ని కాపాడి మా గృహానికి మీరు నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.